వర్తమానంలోకి వెళ్దాం. ఈ పట్టణానికి ఒక అద్భుతమైన పేరు పెట్టారు. ఈ పట్టణానికి పేరు ఎలా వచ్చిందో చరిత్ర కొంత తెలుసు, కానీ ఆ చరిత్ర వైపు నేను వెళ్ళలేను. మెట్టుకు అమలాపురం ఒక అద్భుతమైన అర్థం కలిగినటువంటి పేరు ఈ పట్టణానికి ఉంది. అమలాపురం అనే పదాన్ని విడదీస్తే వాస్తవంగా అది రెండు పదాల కలయిక, అమల ప్లస్ పురం. నా వైపు చూడండి. చాలామంది ఆడబిడ్డలకి అమల అమల అమల. రాత్రి ఒక చోట నేను ఇదే అడిగాను, అమలాపురం అనే పేరుకు మీకు అర్థం తెలుసా అని అమలాపురం ఆయన్ని అడిగా. ఆయన నవ్వుతా ఏమన్నాడు తెలుసా? అమల అనే ఆవిడ ఒక ఆవిడ సినిమా యాక్టర్ ఉన్నట్లుందన్నా అన్నాడు. మా ఊడికి అది తెలిసింది. అమల అనే పేరుకున్న అర్థం తెలుసా అని మా చెప్పలపాలెం రవికుమార్ గారిని అడిగా. చివరికి మా ప్రభుదాస్ గారి వైపు చూస్తే ప్రభుదాస్ గారు ఆకాశం వైపు చూస్తున్నాడు. అమల నిర్మలమైన, పరిశుద్ధమైన, నిష్కలంకమైన అని అర్థం. అమలాపురము అంటే నిష్కలంకమైన పురం, పరిశుద్ధమైన పురం, కపటము లేని పురం. ఇది ఈ ఊరు పేరుకున్నటువంటి అర్థం. ఏంటో విచిత్రం తెలీదు, కొన్ని ఊరు పేర్లు వినటంతో ఒక పాజిటివ్ ఎనర్జీ. అలాగని పేరు బలంలో ఏమీ లేదండి. నేను అసలు పొరపాటు నమ్మను. నేను పొరపాటు నమ్మను. ఒక ప్రాంతం విజయవాడ. ఏ వాడ? ఆ పేరు వినటంతో వచ్చేసిందా? ఆ పేరు వినటంతో విజయం ఇట్టే ఉట్టిపడినట్లుంటుంది. విజయనగరం. అద్భుతం. మెట్టుకు ఈ రాత్రి ఒక ప్రత్యేకమైన అమలాపురం పట్టణాన్ని మీకు పరిచయం చేయాలనుకుంటున్నా. ఇది అద్భుతమైన పట్టణమే, అద్భుతమైనటువంటి పేరు కలిగిన పట్టణమే. ఈ పట్టణం కంటే మరో శ్రేష్టమైన పట్టణాన్ని ఈ రాత్రి, ఈ చివరి రోజు సభలో మీకు పరిచయం చేయాలని ఆత్మదేవుడు నా హృదయాన్ని రేపాడు. అమలాపురం నిష్కలంకమైన పట్టణం, అమలాపురం పరిశుద్ధమైన పట్టణం, అమలాపురం నిర్దోషమైన పట్టణం, అమలాపురం నిర్మలమైన పట్టణం. ఇది ఈ పేరుకున్న అర్థం. అయితే ఒకసారి చూడండి, నిజంగా ఈ భూమి మీద నిష్కలంకమైన పట్టణాలు ఉన్నాయా? నిర్దోషమైన పట్టణాలు ఉన్నాయా? నిర్మలమైనటువంటి పట్టణాలు ఉన్నాయా? మా పట్టణాల్లో దొంగతనాలు జరగవండి, దోపిడీదారులు లేరండి, త్రాగుబోతులు లేరండి, వ్యభిచారులు లేరండి, అక్రమంగా బ్రతికే వాళ్ళు లేరండి. మా పట్టణం కానీ, మా పట్టణంలో ఉన్న ప్రజలందరూ కానీ నిష్కలంకమైన వారు. మా పట్టణం నిష్కలంకమైన పట్టణం అని ఏ పట్టణస్థుడు కూడా చెప్పలేడు. నిజంగా ప్రతి పట్టణం నిష్కలంకమైనది అయితే ఇన్ని పోలీస్ స్టేషన్లు ఎందుకుంటాయి? ఇంతమంది లాయర్లు ఎందుకుంటారు? ఇన్ని కోర్టులు ఎందుకుంటాయి? ఎంత వ్యవస్థ ఎందుకు ఈ చైన్ స్నాచింగ్? రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళామనుకోండి, రైల్వే స్టేషన్ దగ్గర పెద్ద పెద్ద ఫ్రేములు, ఆ ఫ్రేముల్లో ఫోటోలు పెట్టుంటాయి. ఏమని చెప్పండి? మొత్తానికి మీకు ఎక్స్పీరియన్స్ జరిగినట్టుంది. దొంగలున్నారు జాగ్రత్త, జేబు దొంగలున్నారు జాగ్రత్త. నేనంట, దొంగలతో నిండుకున్న ప్రాంతాలు నిష్కలంకమైనవి కాదు కదా, దోపిడీదారులు ఉన్న ప్రాంతాలు నిష్కలంకమైనవి కాదు కదా. అయిలరా, ఈ పట్టణం పేరు మీకు ఏదో ఒక సందేశాన్ని ఇస్తుంది. ఏ సందేశమో తెలుసా? నిష్కలంకమైన పట్టణం ఈ భూమి మీద లేదయ్యా, నిలువరమైన పట్టణం ఈ భూమి మీద లేదయ్యా. సర్వసృష్టిలో నిష్కలంకమైన పట్టణం పరలోక రాజ్యంలో ఉంది. అమలాపురం పట్టణ ప్రజలరా, ఆ పట్టణానికి సిద్ధపడమని ఎవరిని దేవుడు ప్రేరేపించాడో నాకు తెలియదు, కానీ ఈ పట్టణానికి అంత అద్భుతమైన పేరు దేవుడు అనుగ్రహించాడు. శుద్ధమైన పట్టణం, నిష్కలంకమైన పట్టణం, నిర్మలమైన పట్టణం, నిర్దోషమైన పట్టణం. ఇప్పుడు మీరు అడగండి, అయ్యా నిష్కలంకమైన పట్టణం ఎక్కడుంది? అమెరికాలోనా? నో. అమెరికాలోనా? నో. ఆస్ట్రేలియాలోనా? లేదు. ఇంగ్లాండ్ దేశంలోనా?
భూమి మీద ఎక్కడ నిష్కలంకమైన, నిర్మలమైన, నిర్దోషమైన పట్టణం లేదు. ఎక్కడుందో ఆ పట్టణం ఎలాంటిదో, ఆ నిష్కలంకమైన పట్టణాన్ని చేరుకోవాలంటే ఈ భూమి మీద అమలాపురం లాంటి ఈ ప్రాంతంలో బ్రతుకుతున్న మనం ఎలా జీవించాలో కన్నులకు ఆశ్చర్యాన్ని కలుగు చేసే ఒక దివ్యమైన వర్తమానం ప్రకటన గ్రంథం. ఒకసారి చూడు, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం, 21వ వచనం. నేను చదువుతాను, నాతో కలిసి మాట అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. మరియు మరియు నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణమును. ఏ పట్టణమట? తన భర్త కొరకు అలంకరింపబడి పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచి తిని. ఎక్కడి నుండి దిగి వస్తుందట? అంటే పరలోకం నుండి దిగి వస్తుందంటే ఆ పట్టణం ఎక్కడుందట? పరలోకంలో ఉంది. ఆ పట్టణానికి పెట్టబడిన పేరేంటి? పరిశుద్ధ పట్టణం. అసలు శిస్సులు అమలాపురం అది. సరే, ఆ పట్టణానికి ఉన్న వీధులు ఎలా ఉన్నాయో మరొక విచిత్రమైన మాట. 21 నాతో కలిసి. దాని 12 గుమ్మములు, స్వరమెత్తాలి, 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి, స్వరమెత్తాలి, పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. చప్పుడు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఆ పట్టణం ఎంత శుద్ధమైందంటే, ఆ పట్టణం ఎంత పరిశుద్ధమైనదంటే, ఆ పట్టణం యొక్క వీధులు శుద్ధమైన సువర్ణంతో, ఇంత కూడా కల్తీ లేకుండా, ఇంత కూడా నకిలీ లేకుండా స్వచ్ఛమైన సువర్ణంతో ఆ పట్టణం యొక్క వీధులు తాపబడినట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. క్రైస్తవ జనమ, బోధించే నేనైనా, వాక్యం వింటున్న మీరైనా, యేసుక్రీస్తు దగ్గరికి మనం వచ్చింది భూలోకంలో ఏదో సంపాదించుకోవాలని కాదు. ఏదో ఒకరోజు మనం చనిపోతాం, మన యాత్ర దినాలు ముగించబడతాయి. ఎంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటిది మన బ్రతుకు. దేవుడు ఆయుష్ ఇస్తే 70, అధిక బలం ఉంటే 80, ఇంకొంచెం జాగ్రత్త తీసుకుంటే సెంచరీ కొట్టొచ్చు. మొత్తానికి ఏదో ఒకరోజు ఈ జీవిత యాత్ర ముగించాల్సిందే. ఈ జీవిత యాత్ర కొరకు కాదు యేసుక్రీస్తుని మనం నమ్మింది. ఈ జీవిత యాత్రలో ఏదో ఇస్తాడని కాదు యేసుక్రీస్తు దగ్గరికి మనం వచ్చింది. దీనికంటే శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని యేసుక్రీస్తు మనకు అనుగ్రహిస్తాడని, పరలోక స్వాస్థ్యం కొరకు యేసుక్రీస్తు దగ్గరికి మనం వచ్చాం. మా గుండెల్లో ఉన్న ఆశ, ఈ రాత్రి ఎంతమంది ప్రజలైతే ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్నారో, ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్న ప్రతి బిడ్డ పరలోకంలో కూడా కూర్చునే భాగ్యం దేవుడు అనుగ్రహించాలి. ఈ రాత్రి మేము చూస్తున్న ప్రతి ముఖాన్ని యేసు నామములో పరలోకంలో కూడా చూసే కృప దేవుడు అనుగ్రహించాలి. ఈ రాత్రి వచ్చిన ప్రజల్లో, లైవ్ చూస్తున్న ప్రజల్లో ఒక డెక్క కూడా విడిచిపెట్టబడకుండునుగాక. ఎందుకు ఆ పరలోక స్వాస్థ్యాన్ని మనం సంపాదించుకోవాలి? అది యుగాయుగాలు ఉండే రాజ్యం. కరువు లేదు, కన్నీళ్లు లేవు, శాపగ్రస్తమైనది ఏదీ లేదు. ఏ శపితమైన అనుభవాలు లేకుండా శాశ్వత కాల విశ్రాంతిని అనుగ్రహించే ఆ పరలోక పట్టణం కొరకు మనం ఎదురు చూడాలి. ఆ పరలోక పట్టణం యొక్క వైభోగం ఎంత గొప్పదో చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పి నేను ముందుకెళ్తాను. ఆ పట్టణపు రాజవీధులు, ఓసారి చెప్పండి, ఆ పట్టణపు రాజవీధులు, ఆ పట్టణపు వీధులు శుద్ధ సువర్ణమయము. అంటే ఆ పట్టణపు వీధులు దేనితో వేశారట? సిమెంట్ రోడ్లు కాదు, అక్కడ విన్నారా? కంకర్రాలతో నిర్మించబడిన రోడ్లు కాదు. ఒకసారి మీరు ఆలోచించండి. తారు రోడ్లు కాదు, రోడ్లే ఏకంగా బంగారంతో నిర్మించారంట. నేనంట, సార్, రోడ్లే బంగారంతో నిర్మిస్తే మరి నివసించే ఇల్లు? నిజంగా పరలోకపు మహిమ నీకు తెలిస్తే నా దగ్గరికి వచ్చి, అయ్యగారు నేను ఈరోజే చచ్చిపోయేటట్టు గట్టిగా ప్రార్థన చేయండి అయ్యగారు. అమ్మ అంత తొందరగా ఏం చనిపోరలేమ్మా, ఒక మాట అంట. పరలోకపు మహిమ నిజంగా మనకు అర్థమైతే ఈరోజు ప్రభు దగ్గరికి నేను వెళ్ళాలయ్యా, ఆ పరలోక రాజ్యం చేరుకోవాలయ్యా. పరలోక రాజ్యంలో ఉన్న వీధులు సిమెంట్ రోడ్డుతో వేసినవి కాదు,
కంకరాలతో వేసినవి కాదు, తార్ రోడ్డుతో వేసినవి కాదు, సాక్షాత్తు 24 క్యారెట్ గోల్డ్ అంటారు చూసారా, స్వచ్ఛమైన బంగారంతో పరలోకంలో ఉన్న ప్రతి వీధిని బంగారంతో తాపడం చేసి బంగారంతో వేయబడినట్లుగా లేఖనాల్లో రాయబడి ఉంది. ఆ మధ్య కర్ణాటక ప్రాంతంలోనూ తమిళనాడు ప్రాంతంలోనూ ఎంత మొత్తుకున్నా గవర్నమెంట్ వారు రోడ్లు వేయకపోతే, బాగా వర్షాలు పడి ఆ ప్రాంతం అంతా బురదమయం అయిపోతే బస్సు వచ్చి ఆ రోడ్లో ఒక ఆయన ఏం చేశాడో తెలుసా, నడి రోడ్డు మీద పండుకొని బస్సు ఆపి సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పోస్ట్ చేసిన నిమిషానికి 10 లక్షల మంది చూశారు. దరిదాపుగా సంవత్సరం నుంచి రోడ్లు వేయండి అని అడుగుతున్నాం. గవర్నమెంట్ వారు రోడ్లు వేయలేదు. సంవత్సరం పాటు ఎదురు చూసాం. మట్టి రోడ్డుగానే ఉంది. కావాలంటే చూడండి అని బురదలో పండుకొని సెల్ఫీ దిగి పోస్ట్ చేశాడు. ఆ స్థానిక ఎమ్మెల్యే గారు దాన్ని సవాలుగా తీసుకొని నెల రోజుల్లోనే చక్కటి సిమెంట్ రోడ్డు వేసి, ఎమ్మెల్యే గారు తక్కువ తిన్నారా, ఆ సిమెంట్ రోడ్డు కాడ ఆయన నిలబడి సెల్ఫీ దిగాడు, పోస్ట్ చేశాడు. సిమెంట్ రోడ్డు వేయించా నా హయాంలో, తారు రోడ్డు వేయించా నా హయాంలో, ఘనంగా అతిశయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. నేను అంటాను సిమెంట్ రోడ్డు వేయించిన ఎమ్మెల్యే సిమెంట్ రోడ్డును బట్టే అంత అతిశయిస్తే, పరలోక పట్టణం బంగారంతో నిర్మించబడింది కదా రాజవీధులు, బంగారంతో ఏర్పాటు చేయబడినవి కదా రాజవీధులు. నా ప్రభు బిడ్డలారా, ఆ రాజవీధులలో ఒక్కొక్క క్రైస్తవుడు రాణిగా ఊరేగే దినాలు నిశ్చయంగా దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఆ పరలోకపు రాజవీధుల్లో మనం సంచరించాలంటే అమలాపురం ప్రాంతంలో మనం ఎలా బ్రతకాలి, ఈ భూమి మీద బ్రతుకుతున్న దినాల్లో ఎలా మనం జీవించాలి. పరలోక స్వాస్థ్యం విన్నంత తేలిగ్గా సంపాదించుకోగలిగింది కాదు, ప్రకటించినంత తేలిగ్గా స్వతంత్రించుకునేది కాదు. ఆ రాజవీధుల్లో నడవకుండా ఒక ప్రధాన ప్రత్యర్థి ఉన్నాడు. చూడండి ఆ మాట, విలాప వాక్యాలు 4వ అధ్యాయం 18వ వచనం. రైట్, థ్యాంక్ యూ. నాతో కలిసి థ్యాంక్ యూ మా, నాతో కలిసి అందరూ చెప్పండి. రాజవీధులలో మేము నడవకుండునట్లు విరోధులు మా జాడలను బట్టి వెంటాడుదురు. ఒకసారి పెద్దగా చెప్పండి నాతో కలిసి. రాజవీధులలో మేము నడవకుండునట్లు విరోధులు మా జాడలను బట్టి వెంటాడుదురు. ఒకసారి నా వైపు చూసి చెప్పండి. రాజవీధులలో, నాకు సమాధానం చెప్పండి, రాజవీధులు ఎక్కడున్నాయి? రాజవీధి ఎక్కడుంది? పరిశుద్ధ పట్టణంగా పిలువబడుతున్న పరలోక రాజ్యంలో. ఈ రాజవీధిని బంగారంతో దేవుడు నిర్మించాడు. విచిత్రం ఏంటో తెలుసా? ఆ రాజవీధులలో క్రైస్తవుడు నడవకుండా, బోధించే సేవకుడు నడవకుండా, యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన క్రైస్తవుడు పరలోకపు రాజవీధుల్లో నడవకుండా ఒక విరోధి అడుగుజాడలను గుర్తుపట్టి పరలోకానికి వెళ్ళే రాజమార్గంలో నడవకుండా మన అడుగులు తడబడేటట్లుగా ఒక విరోధి ఆది నుండి పనిచేస్తున్నాడు. ఎవడా విరోధి? అపోస్తుడైన పౌలు గారు అంటారు, అపోస్తుడైన పేతురు గారు అంటారు, ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె మన విరోధియగు సాతాను ప్రతి దినం సంచరిస్తూ ఉన్నాడట. ఒకసారి మీరు ఆలోచించండి. క్రైస్తవునికి విరోధి ఒక రాజకీయ నాయకుడు కాదు, మరో మతం వారు కాదు, శరీరాన్ని ధరించిన మనుషుడు కాదు. క్రైస్తవుని యొక్క ప్రధాన విరోధి శత్రువైన సాతాను ఆలోచన ఏంటో తెలుసా? దేవుని ప్రజలు రాజవీధుల్లో నడవకూడదు, దేవుని ప్రజలు పరలోకానికి వెళ్ళకూడదు. ఆదివారపు ఆరాధనకు రావచ్చు, మందిరాలకు వెళ్ళొచ్చు, కూర్చొని దేవుని వాక్యం వినొచ్చు, స్వార్థ సభలకు రావచ్చు, మందిరానికి వచ్చి దశంభాగ్యం ఇవ్వచ్చు, కానుకలు సమర్పించవచ్చు, ఇవన్నీ చేయొచ్చు. కానీ పరలోకం చేరకూడదు దేవుని ప్రజలు. ఇది సాతానుగాడి ఆలోచన. అందుకని దైవజనమా, యేసు ప్రభు వారు వేదనతో ఇలా అంటారు, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. అయ్యా, పరలోకం చేరదవరండి. ఈ లోకం మనకు శాశ్వతమైంది కాదు. ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టాలి.
దేవుని రాజ్యం కొరకు సిద్ధపడదాం రండి. సువార్త విని లక్షలు లక్షలు లక్షల మంది ప్రజలు దేవుని దగ్గరకు వస్తారు, రావాలి కూడా. కానీ బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా? లక్షల మంది ప్రభు దగ్గరికి వచ్చినా, కోట్ల మంది ప్రభు దగ్గరికి వచ్చినా పరలోక స్వాస్థ్యం చేరుకునేది, రాజవీధుల్లో సంచరించేది చాలా కొద్ది మంది మాత్రమే. దీనికి బైబిల్లో గుండెలు బ్రద్దలు చేసే నిదర్శనం ఏంటో తెలుసా? మోషే యొక్క పిలుపునందుకొని 6 లక్షల మంది కాల్బలం ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి కనాను వైపు బయలుదేరారు. బయలుదేరింది 2 కాదు 3 కాదండి. ఆ పిలుపుకు స్పందించింది 10 మంది కాదు, 100 మంది కాదు, 1000 మంది కాదు, 1,00,000 మంది కాదు, 6 లక్షల మంది ఆ పిలుపుకు స్పందించి కనాను వైపు వెళ్ళాలని బయలుదేరారు. 40 సంవత్సరాలు ప్రయాణం చేసి 40 సంవత్సరాలు ప్రయాణం చేసి చివరికి కనాను చేరుకుంది ఎంతమందో తెలుసా? కేవలం 2 తతిమా 5,99,998 మంది అరణ్యంలో ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోయారని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. అయ్యో, 6 లక్షల మంది బయలుదేరారా? 6 లక్షల మంది బయలుదేరితే చేరింది 2. తతిమా 5,99,998 మంది పరలోకం చేరుకోకుండానే అరణ్యంలో రాలిపోయారా? ఆ మాట విన్నప్పుడు, ఆ మాట ప్రకటించినప్పుడు నా గుండెల్లో పుట్టాల్సిన భయం ఏంటో తెలుసా? యేసయ్యా, ఈ భక్తిని బట్టి నేను పరలోకం చేరగలుగుతానా లేదా? మీ ఎదుట నేను నిలవబడగలుగుతానా లేదా? విశ్వాసుల ఎదుట తెల్లబట్టలు వేసుకొని దైవజనుడిగా, పరిశుద్ధుడిగా ప్రజల ముందు నేను నిలవబడ్డా. ప్రజలు ఇర్మియా అనేవాడిని చూసి అమ్మో అమ్మో అని అనుకున్నారు. ప్రజల ముందు నిలవబడ్డాను, కానీ నీ ఎదుట నేను నిలవబడతానా లేదా యేసయ్యా? సిగ్గుపడనక్కర్లేని పనివానిగా నీ ఎదుట నిలవబడగలిగే ఆత్మీయ స్థితి నాకుందా లేదా అని ప్రతి క్రైస్తవుడు తను తాను ప్రశ్నించుకోవాలి. చెల్లి, తల్లి, తమ్ముడా, అన్న, ఒక్క మాట అడిగి వాక్యపు లోతుల్లోకి వెళ్తా. ఒకవేళ ఈ రాత్రే నీ ఆఖరి రాత్రి అయితే, ఒకవేళ నీ ప్రాణం పోక కానీ యేసయ్య రాక కానీ ఒకవేళ ఈ రాత్రి జరిగితే పరలోకం నేను చేరుకుంటానయ్యా అనే నిశ్చయిత నీకుందా? దేవుని ఎదుట నేను నిలవబడతానయ్యా ఆ నిశ్చయిత నీకుందా? దేవుని ముఖాన్ని ముఖాముఖిగా నేను చూస్తానయ్యా, కోటాను కోట పరిశుద్ధులతో కలిసి ఆ బంగారు వీధుల్లో, బంగారు రాజవీధుల్లో నేను కూడా సంచరిస్తానయ్యా అని చెప్పగలిగే దమ్ము, ధైర్యం ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఉందా? ఒకసారి ఆలోచించు. ఎంత భక్తి బ్రతికి పరలోకం చేరుకోకపోతే, యేసు ప్రభు వారు అంటారు కదా, ఒకడు లోకమంతా సంపాదించి తన ప్రాణాన్ని కోల్పోతే ఏమి సుఖం? దానివల్ల ఏమి లాభం? ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, ఏ విధం చేతనైనా ఈ భూమి మీద నాకు ఆరోగ్యం ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా, గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చినా ఇవ్వకపోయినా, మంచి ఆర్థిక స్థితిగతులు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఇస్తాడు, ఇచ్చినా ఇవ్వకపోయినా, యేసయ్యా ఇక్కడ కళ్ళు మూస్తే పరలోకంలో కళ్ళు తెరిచే భాగ్యం నాకు దయచేయ్యా. పరలోకపు రాజవీధుల్లో సంచరించే కృప దేవుడు మనకు దయచేయును గాక. బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా? ఆ పరలోకపు రాజవీధుల్లో మనం సంచరించకుండా ఉండునట్లుగా విరోధి ఒకడు మన అడుగులను గుర్తుపట్టి దారి తప్పిస్తున్నాడట. విరోధి ఎవరై అంటే శత్రువైన సాతాను అని చెప్పాను. ఒక భక్తుడు ఇలా అంటాడు, సైతాను గాడు భయంకరమైన స్వప్నాతుడు అంట. స్వప్నాతుడు వాడు పిలవని పేరంట. వాడు ఎంత స్వప్నాతుడో తెలుసా? వాడు పరలోకం నుంచి త్రోసివేయబడ్డాడు. పరలోకం నుంచి తోసివేయబడిన తర్వాత వాడి ఆలోచన ఏంటో తెలుసా? నేను కోల్పోయిన పరలోకం ప్రతి మనుషుడు కోల్పోవాలి. నాకు దూరం అయిపోయిన పరలోకం ప్రజలకు కూడా దూరం అయిపోవాలి. ఏ పరలోకాన్ని నేను కోల్పోయానో, ఏ పరలోకానికి నేను దూరం అయిపోయానో, ఏ పరలోకం నుంచి నేను వెలివేయబడ్డానో, నాసిక రంధ్రాలలో ఊపిరి ఉన్న ప్రతి మనుష్యుడు, అతడు ఏ దేశస్థుడైనా, భారతదేశస్థుడైనా, ఇంగ్లాండ్ దేశస్థుడైనా, ఆస్ట్రేలియా వాడైనా, అమెరికా వాడైనా, ఇంగ్లాండ్ వాడైనా, శ్రీలంక అతనైనా, న్యూజిలాండ్ అయినా, సాతాను కంకణం కట్టుకొని ప్రజలు పరలోకానికి వెళ్ళకూడదు, నరకానికి వెళ్ళాలని ప్రజలను దారి తప్పిస్తున్నాడు. శత్రువైన సాతాను, విరోధి పని చేస్తున్నాడు.
విరోధి క్రియలు మన జీవితంలో జరగకుండా ఉండునట్లుగా అసలు సిసలు అమలాపురం శుద్ధమైన పట్టణం, నిష్కలంకమైన పట్టణం, నిర్దోషమైన పట్టణం, ఆ పరలోకపు పట్టణాన్ని చేరుకోవాలంటే, ఆ రాజవీధుల్లో సంచరించాలంటే ఈ భూలోకంలో ఉన్నప్పుడు కూడా రాజమార్గాన్ని ఎన్నుకొని రాజమార్గంలో మన ప్రయాణాన్ని కొనసాగించేవారిగా ఉండాలి. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఒకసారి చెప్పండి, ఏ మార్గం అన్నాను? రాజమార్గం అని దేన్ని అంటారో తెలుసా? రాజు నడుచుకుంటూ వెళ్ళిన మార్గాన్ని రాజమార్గం అంటారు. 2000 సంవత్సరాల క్రితం ఒక రాజు ఈ భూమి మీదకి దిగొచ్చి పవిత్రమైన మార్గాన్ని స్థాపించాడు. పరలోకానికి వెళ్ళే మార్గాన్ని ఏర్పరిచి, అయ్యలారా నేను పరలోకానికి వెళ్తున్నాను, ఇదిగో నేను చూపించిన ఈ మార్గంలో మీరు నడిస్తే నాతో కూడా మీరు పరలోకానికి చేరతారని ప్రపంచ మానవాళికి ఒక మార్గాన్ని చూపించి వెళ్ళాడు ఒక రాజు. ఆ రాజు ఎవరో తెలుసా? రాజుల రాజు, ప్రభువుల ప్రభు, భూపతులందరికీ అధిపతి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారు. యేసుక్రీస్తు వారు ఎవరు? రాజుల రాజు. ఒకసారి చెప్పండి, యేసుక్రీస్తు వారు ఎవరు? ప్రభువుల ప్రభు. యేసుక్రీస్తు వారు ఎవరు? భూపతులందరికీ అధిపతి. వాక్యం బాగా తెలిసిన ఒక తల్లి దగ్గరికి, ఆ తల్లి రాజుల కుటుంబంలో నుంచి రక్షించబడింది. వాళ్ళ బంధువుల్లో ఒకళ్ళు అన్నారట, ఏమమ్మా మనమేంటి రాజులం, రాజుల కుటుంబంలో పుట్టిన మనం ఆ యేసు ప్రభు దగ్గరికి వెళ్తామా? ఆయన అంటరాని దేవుడు కదా అని వాళ్ళంటే, ఈ తల్లి అందట, పిచ్చి మొహాలారా, మనం రాజులమే, ఆ యేసు ప్రభు రాజుల రాజు. ఒక ఆయన చెప్తున్నాడు, నేను బ్రాహ్మణ కుటుంబం నుంచి రక్షించబడ్డానంటే, మా కులస్తులు కొంతమంది వచ్చి మనం పూజారులం, ఆ యేసు ప్రభు దగ్గరికి నువ్వు వెళ్ళటం ఏంటి? ఈయన అన్నాడట, మనం పూజారులం అయితే యేసుక్రీస్తు వారు ప్రధాన పూజారి, ప్రధాన యాజకుడు. ఇంకొకరి దగ్గరికి వచ్చి ఒక ఆయన అన్నాడట, మనమేంట్రా కాపులం. ఎవరు? మనమేంట్రా కాపులం, కాపుల కులంలో నుంచి రక్షించబడిన మనం ఆ యేసు ప్రభు దగ్గరికి వెళ్తాం ఏంటంటే, ఓ కాపులైన అన్నాడట, అసలు సిసలు కాపు యేసుక్రీస్తు ప్రభు అండి. యెహోవాను నేను దివారాత్రములు కాపు కాయుచున్నాను అంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకొకళ్ళు ఎవరు అన్నారట, ఏమయ్యా ఆ యేసు ప్రభు దగ్గరికి మనం వెళ్ళటం ఏంటయ్యా, మనం అసలే సాకులోళం అయితే మనమేంటి, మన కులం ఏంటి? ఒరి పిచ్చి మొహల్లారా, ఆ యేసు ప్రభు చాకలి సబ్బులు అంటోడురా. ఇంకొకళ్ళు అన్నారంట, మనమేమిటి కంసలోళం యేసు ప్రభు దగ్గరికి వెళ్ళటం ఏంటి? ఆ కంసలాయన అన్నాడట, యేసు ప్రభు ఎవరు అనుకున్నారా? కంసలి అగ్ని వంటి వాడు. ఈలోపు ఇంకొకళ్ళు ఎవరో అన్నారట, మనం గొల్లోళ్ళు ఉన్న మనం ఆ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళటం ఏంటి అంటే, ఆ గొల్లాయన అన్నాడట, అసలు యేసు ప్రభువుని మించిన గొల్లాయన ఎవరున్నారండి? ఆయన ప్రధాన కాపరి. వారికే కాదు, నాసిక రంధ్రాలలో ఊపిరి ఉన్న ప్రతి మనుషునికి ఒక్కడే దేవుడున్నాడు. ఆ ఒక్క దేవుడే ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు వారు. నా యేసు దగ్గర కులభేదం లేదు, నా యేసు దగ్గర జాతి భేదం లేదు. ఈ దేశస్తులు మాత్రమే నా దగ్గరికి రావాలి, ఈ దేశస్తులు నా దగ్గరికి రాకూడదని నా యేసు దగ్గర అంటరానితనం లేదు. ఎవడో ఒక అమాయకుడు కనిపెట్టాడు, యేసు ప్రభు అంటంతో యేసు ప్రభు దేవుడే కానివ్వండి, ఆయన తెల్లవాళ్ళ దేవుడు అండి. మనకెందుకండి అది తెల్లవాళ్ళ దేవుడు? యేసు ప్రభు దేవుడే కానీ తెల్లవాళ్ళ దేవుడు అండి, మనకెందుకు ఆ తెల్లవాళ్ళ దేవుడు అంటారు? అయిలారా, యేసు ప్రభువే గనక నిజంగా తెల్లవాళ్ళ దేవుడు అయ్యుంటే, భరత గడ్డలో పుట్టిన మేము ఆ తెల్లవాళ్ళ దేవుడిని పొరపాటును అంగీకరించే వాళ్ళం కాదు. నేను అంగీకరించడం ప్రక్కన పెట్టండి, మా కరుణామయుడు దయామయుడు ప్రభుదాస్ గారు వాళ్ళ నాన్నగారు అంగీకరించేవాడు కాదు. ముందు వారు అంగీకరించేవాళ్ళు కాదు, ప్రభు కుమార్ గారి పూర్వీకులు అంగీకరించేవాళ్ళు కాదు. రాజేష్ గారు తెల్లోళ్ళ దేవుడు మీకు కావాలా? మనకెందుకు సార్ తెల్లోళ్ళ దేవుడు? మనకెందుకు సార్ అమెరికా దేవుడు? మనకెందుకు సార్ ఆస్ట్రేలియా దేవుడు? మరి యేసు ప్రభు అమెరికా దేవుడు కాదా? నో. లేఖనాల్లో రాయబడిన మాట, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఎందరికీ? మరి ఎవడు కనిపెట్టాడో కానీ టకమని ఒకటే మాట, యేసు ప్రభు అంటే తెల్లోళ్ళ దేవుడు. ఈ మాట విన్నప్పుడల్లా నేను నవ్వుకుంటా. యేసు ప్రభు నిజంగా తెల్లోళ్ళ దేవుడు అయి ఉంటే నాలాంటి నల్లోళ్ళంత అన్యాయం అయిపోయి ఉండేవాడు. జాన్ వెస్లీ గారి పని కూడా అన్యాయమే. మా ప్రభుదాస్ గారిది అయితే గేటు దగ్గర వికెట్ ఫట్
జాన్ వెస్లీ గారు, జాన్ విక్టర్ గారు, మీ పని కూడా డౌటే. మీ తమ్ముడు ఉన్నాడు కదా జోసఫ్ గారు, ఎక్కడున్నాడు? జోసఫ్ గారు ఎక్కడున్నారు? ఎంట్రన్స్లోనే వికెట్ పట్టం. బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా? నిజం చెప్పులు దొరుకునే లోపు అబద్ధం ప్రపంచం అంతా చుట్టూతో తిరుగుతూ ఉంటుంది. ఏంటి నిజం? యేసుక్రీస్తు నిజదేవుడు, ఇది నిజం. యేసుక్రీస్తు సర్వ మానవాళి కొరకు తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించాడు, ఇది నిజం. సర్వ సృష్టికి ఏకైక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడే నజరేయుడైన యేసుక్రీస్తు, ఇది నిజం. మరి ఏది అబద్ధం? యేసుక్రీస్తు తెల్లోల దేవుడు అనేది అబద్ధం. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఒక్కసారి చూడండి, ఆ పరలోకపు రాజవీధుల్లో మనం సంచరించాలంటే రాజమార్గం గుండా, రాజు గతంలో నడుచుకున్న ఆ మార్గం గుండా వెళ్తే పరలోకపు రాజవీధుల్లో సంచరించే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. మరొక్కసారి మాట చెప్తున్నాను, పరలోకం వెళ్ళటానికి దొడ్డిదారి లేదు, దొంగదారి లేదు. మరొకసారి చెప్తున్నా, దొడ్డిదారి లేదు, దొంగదారి లేదు. నా వైపు చూడాలి. సందులు లేవు, గొంతులు లేవు, ఒకే ఒక్క మార్గం, ఆ మార్గమే రాజమార్గం. ఓ రోజు యేసన్న గారు ఆ ఇంటికి వెళ్ళాడట. ఆ తల్లి చాలా భక్తి కలిగిందట, చాలా ప్రార్థన పరురాలట, చాలా భక్తి కలిగిందట. భర్త మాత్రం పచ్చి తాగుబోతాడట. యేసన్న గారు చెప్తే వరే, ఒకవేళ యేసుప్రభు ఇప్పుడు వస్తే నీ ఆవిడ ఎత్తబడిద్దిరా, పరలోకానికి వెళ్ళిపోద్దిరా, మరి నీ గతి ఏమైద్దిరా అంటే వాడు అన్నాడట, మా ఆవిడ ఎత్తబడేటప్పుడు మా ఆవిడ కాలు పట్టుకుంటాను అయ్యగారు. ఏశావు కాలు యాకోబు పట్టుకోలేదా? ఏశావు కాలు యాకోబు పట్టుకున్నట్లుగా మా ఆవిడ కాలు పట్టుకుంటా, మా ఆవిడ వెళ్ళిపోతా ఉంటే పరలోక రాజ్యం వెళ్ళటానికి దొడ్డి మార్గాలు, యుక్తులు, కుయుక్తులు, తంత్రాలు పనిచేయం. ఒకే ఒక్క మార్గం, రాజమార్గం. సంత వీధుల్లో తిరగకుండా, సందుల్లో గొంతుల్లో తిరగకుండా ఎవడైతే రాజమార్గం గుండా ప్రయాణమై వెళ్తాడో వాడు పరలోక రాజ్యాన్ని చేరుకునే కృప దేవుడు అనుగ్రహించును గాక. రెండింటికి వ్యత్యాసం, రాజమార్గం, సంత వీధి. రాజవీధి, సంత వీధి. సంత వీధి దేనికి గుర్తో తెలుసా? జారస్త్రీ అట సాయం సంధ్యవేళ, జారస్త్రీ అట సాయం సంధ్యవేళ లేఖనాల్లో రాయబడిన మాట. సంత వీధుల్లో కనపడుతూ అనేకులను పాపంలోకి నెట్టేస్తుందట. అనేక మంది అలాంటి పాపపు ఊబిలో కూరుకుపోయి వాళ్ళ బ్రతుకులు ఏమైపోతున్నాయో ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 51వ అధ్యాయం. యెషయా గ్రంథం ఒకసారి చూడండి అందరూ, మీ బైబిల్ తెరిచి. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతాను. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 18వ వచనం. 18, 19. థ్యాంక్ యూ తమ్ముడు, నాతో కలిసి. ఆమె కనిన కుమారులందరిలో ఆమెకు దారి చూపువాడు ఎవడునూ లేకపోయెను. ఆమె పెంచిన కుమారులందరిలో ఆమెను చేయి పట్టుకుని వాడు ఎవడునూ లేకపోయెను. ఎందుకు లేకపోయారు? 19వ వచనం అంటాడు, ఈ 2 అపాయములు నీకు సంభవించను. నిన్ను ఓదార్చగలవాడు ఎక్కడున్నాడు? ఎక్కడి నుంచి? పాడు, నాశనము, కరువు, ఖడ్గము నీకు ప్రాప్తించను. నేను నిన్నెట్లు ఓదార్చుదును? నీ కుమారులు మూర్ఛిల్లుదురు. దుప్పి వలలో చిక్కుబడినట్లు వీధులన్నిటి చివర్లలో వారు పడి ఉన్నారు. అయిలారు ఒకసారి చూడండి, సామెతల గ్రంథంలో జారస్త్రీ సంచరిస్తూ ఉందట. అనేక మంది రకరకాల వ్యసనాలలో పడిపోయి దుప్పి వలలో చిక్కుకున్నట్లుగా అనేక మంది యవ్వన బిడ్డలు వ్యసనాల్లో చిక్కుకుంటున్నారు. ఎప్పుడైతే యవ్వన బిడ్డలు వ్యసనాల్లో చిక్కుకున్నారో ఆ కుటుంబాల్లో 19వ వచనంలో అంటాడు కదా, ఎప్పుడైతే వాళ్ళు వ్యసనాల్లో చిక్కుకున్నారో ఆ కుటుంబాల్లో పాడు, నాశనం, కరువు, ఖడ్గం. పాడు, కీడు, నాశనం, కరువు, ఖడ్గం ఆ కుటుంబాలు కలగటానికి కారణం ఏంటంటే దుప్పి వలలో చిక్కుకున్నట్లుగా కొంతమంది యవ్వన బిడ్డలు సాతాను వలలో చిక్కుకొని, అపవిత్రపు వలలో చిక్కుకొని, వ్యసనాల వలలో చిక్కుకొని, త్రాగుడనే వలలో చిక్కుకొని, వ్యభిచారం అనే వలలో చిక్కుకొని
జీవితాలు నాశనమైపోతూ, లోకంలో నాశనం అవటం మాత్రమే కాదు, పరలోకపు రాజవీధుల్లో చేరకుండా వాళ్ళ ఆత్మ నరకానికి వెళ్ళిపోతున్నట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. అయిలరా, ఈ రాత్రి వాక్యం వింటున్న మీలో ఎవరైనా జారస్త్రీ ఉండే సంత వీధుల్లో తిరిగే వాళ్ళు ఉన్నారా? అపవిత్రమైన కార్యక్రమాలు చేసే సందులో తిరిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? జీవితాన్ని నాశనం చేసుకునే పాపపు వలలో చిక్కుకొని, దుప్పి వలలో చిక్కుకొని అల్లాడిపోతున్నట్లుగా అల్లాడిపోయే ప్రజలు ఎవరైనా ఉన్నారా? ఒక మాట, యవ్వన కాలంలో నువ్వు ప్రభు కొరకు బ్రతికితే, యవ్వన కాలంలో నువ్వు దేవుని కొరకు నిలవబడితే, వాక్యం అంటుంది, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణాల వంటి వారు. యవ్వన కాలంలో నువ్వు దేవుని చేతిలో పట్టబడి సరి అయిన మార్గంలో నువ్వు నడిపించబడితే, నీ తల్లిదండ్రులు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత వాళ్ళ చేయి పట్టుకుని నడిపించే ఓ చక్కటి కుమారుడిగా భూమి మీద నువ్వు బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఈ తల్లి గతి ఏంటో తెలుసా? ఆమె కన్న పిల్లల్లో కానీ పెంచిన పిల్లల్లో కానీ ఆమెకు దారి చూపేవాడు ఒక్కడు కూడా లేడట. ఆమెను చేయి పట్టుకుని నడిపించేవాడు ఒక్కడు కూడా లేడట. ఎందుకు లేకుండా పోయారో తెలుసా? దుప్పి వలలో చిక్కుకున్నట్లుగా, వాళ్ళు వ్యసనాలలో చిక్కుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ఓ బాధాకరమైన సంగతి చెప్తాను. అది మదనపల్లి ప్రాంతం. 65 సంవత్సరాల వయసు కలిగిన రిటైర్డ్ టీచర్. ఆయన భార్య చనిపోయింది. ఇంకొక వివాహం చేసుకోకుండా ఒక్క కుమార్తె కోసమే తనను తాను కాపాడుకుంటూ మరొక వివాహం చేసుకోకుండా జాగ్రత్తగా ఉన్నాడు ఆయన. సరే, కుమార్తెకు వివాహ వయసు వచ్చింది, వయసు దాటిపోతుంది. తిరుపతిలో ఒక యవనస్తుని చూసి దరిదాపుగా 60 లక్షల రూపాయల ఫ్లాట్ కుమార్తె పేరు రాసి వివాహానికి కావాల్సి వచ్చి దరిదాపుగా 50 లక్షల రూపాయలు సమకూర్చి ఒక అబ్బాయిని చూసి వివాహం చేయాలనుకున్నారు. ఈలోపు ఏం జరిగిందో తెలుసా? ఆయన దారుణంగా హత్య గావించబడి చంపబడ్డాడు. ఈ గదిలో తండ్రి, ఆ గదిలో కూతురు నిద్రపోతుంది. చంపబడిన వ్యక్తి దగ్గరకు వచ్చి చూస్తే వెంటనే పోలీసులకు ఫోన్ చేసింది. సార్, రాత్రి ఎవరో దుండగులు మా ఇంటిలో పడి మా నాన్నను చంపేశారు సార్. పోలీసులు వచ్చారు, మొత్తం ఇన్వెస్టిగేషన్ చేశారు. బంగారంగానే ఉంది, డబ్బుగానే ఉంది, ఏ దోపిడీ జరగలేదు. దోపిడీదారులు వచ్చి చంపారంటుంది ఏంటి అర్థం కాక పోలీసులు ఇంట్రాగేట్ చేయటం ప్రారంభించారు. మొత్తానికి ఈ అమ్మాయే చంపింది, కన్న కూతురే చంపింది అన్నట్లుగా పోలీసులకు అర్థమైంది. నిలదీశారు. ఎందుకు చంపేవు తండ్రిని, ఏం జరిగింది చెప్పు. అప్పుడు అమ్మాయి ఏం చెప్పిందో తెలుసా? మా నాన్న, వాడు నాన్నేగానయ్యా, ఒకరోజు నేను ఒంటరిగా ఇంటిలో ఉన్నప్పుడు నన్ను బలాత్కారం చేయబోయాడయ్యా, నన్ను పాడు చేయబోయాడయ్యా, నా కన్యత్వాన్ని చెరపబోయాడయ్యా. వీడు ఎట్లా తండ్రి అవుతాడు? అసలు తండ్రిని పిలవబెట్టడానికి వీడు ఎట్లా యోగ్యుడు? నేనే అట్ల కాడ తీసుకొని తల మీద బాది మా నాన్న నేనే చంపాను. పోలీసు వాళ్ళు నమ్మినట్లుగానే నమ్మారు. పోలీసు వారి బ్రెయిన్ చాలా వేరు. నమ్మినట్లుగానే నమ్మారు. ఇంకొంచెం ఇంట్రాగేషన్ చేస్తే తెలిసిందేంటో తెలుసా? ఈ అమ్మాయి ఆల్రెడీ ఎవరితోనూ అపవిత్రంగా ప్రవర్తిస్తూ విచ్చలవిడిగా, ఒకరు కాదు విచ్చలవిడిగా బ్రతుకుతూ ఉండేది. ఇప్పుడు వివాహం చేస్తే ఒక్కడికే కట్టుబడి ఉండాలి, నా స్వేచ్ఛా జీవితానికి ఆటంకం కలుగుతుందని తండ్రి తన అక్రమానికి అడ్డొస్తున్నాడని కన్న తండ్రిని అట్లకాడ తీసుకొని, ఇనపరాడు తీసుకొని కన్న కూతురు చంపేసింది సార్. ఎందుకు చంపిందో చెప్పంటారా? దుప్పి వలలో చిక్కుకున్నట్లుగా ఈ అవనాడబిడ్డ అపవిత్రపు వలలో చిక్కుకుంది. వృద్ధాప్యంలో ఉన్న తండ్రి చేయబట్టుకుని నడిపించాల్సిన కూతురు, తండ్రి చేతులు పట్టుకొని లేవనెత్తాల్సిన కూతురు ఆ తండ్రినే కసాయి దానిలాగా నిర్దాక్షిణంగా చంపేసేసింది. ఈరోజు వాక్యం వింటున్న అయ్యలారా, ఆ యవనాడబిడ్డ ఆ వ్యసనంలో చిక్కుకుంది. ఈ రాత్రి వాక్యం వింటున్న నీ బ్రతుకులో నీవే వ్యసనంలో చిక్కుకున్నావో? వ్యసనంలో చిక్కుకొని నువ్వు దేవుని దగ్గరికి వస్తే, ఈ మాట అంటున్నందుకు ఎవరు మనసులో బాధపడద్దు. ఆ పాపంలో ఉండి సువార్త సభకు నువ్వు రాగలిగేవేమో, పరలోకంలో అడుగుపెట్టలేవు, దేవుని రాజ్యంలో అడుగుపెట్టలేవు. ఆ రాజవీధిలో, బంగారు వీధుల్లో నువ్వు సంచరించాలంటే లోకంలో ఉన్నప్పుడు రాజమార్గంలో నడవాలి. మీరు అడగొచ్చు, అయ్యా రాజమార్గం అంటే ఏంటి? సామెతల గ్రంథం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనం. 16వ అధ్యాయం 17వ వచనం. నాతో కలిసి చెప్పండి.
చెడుతనమును విడిచి నడుచుటయే, కొంచెం పెద్దగా, చెడుతనమును, ఇంకొకసారి, చెడుతనమును విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. ఒకసారి నా వైపు చూసి సమాధానం చెప్పండి. రాజమార్గం అంటే ఏంటి? నేషనల్ హైవే కాదు. రాజమార్గం అంటే ఏంటి? అటు ఒక 4 లైన్లు, మధ్యలో డివైడరు, ఇటు ఒక 4 లైన్లు ట్రాక్ ఉండటం కాదు. క్రైస్తవ జీవితంలో రాజమార్గం అంటే చెడుతనమును విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గం. విన్నారా ఈ మాట? పరలోకపు రాజవీధిలో బోధించే దైవజనుడైన నేను సంచరించాలంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే చెడుతనాన్ని విడిచి దేవునిలో నేను నడవాలి. నడవటం ప్రాముఖ్యం కాదు, చెడుతనం విడిచి నడుస్తున్నావా లేదా, ఇది ప్రాముఖ్యం. నేను మందిరానికి వెళ్తున్నాను, వెళ్ళాలి. సువార్త కోటాలకు వెళ్తున్నాను, వెళ్ళాలి. వెళుతున్న నీ బ్రతుకులో త్రాగుడనే చెడుతనం విడిచిపెట్టావా? బెట్టింగ్ అనే చెడుతనం విడిచిపెట్టావా? అక్రమ సంబంధాలనే చెడుతనం విడిచిపెట్టావా? కక్ష క్రోధం అనే చెడుతనాన్ని విడిచిపెట్టావా? వడ్డీ వ్యాపారం అనే చెడుతనాన్ని విడిచిపెట్టావా? సెల్ ఫోన్లో అశ్లీలమైన బూతుబొమ్మలు అనే చెడుతనాన్ని విడిచిపెట్టావా? ఏది రాజమార్గం? చెడుతనమును విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గం. దైవజనమా, చెడుతనాన్ని విడిచి ఈ భూలోకంలో పవిత్రమైన మార్గంలో నువ్వు నడిస్తే నీ అడుగులు పరలోకంలో పాదం మోపటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఒక మాట చెప్పి రెండో విషయానికి వెళ్తాను. ఏమండి, క్రైస్తవ్యం దగ్గరకు వచ్చేటప్పుడే చెడుతనం వద్దు, నీతిగా బ్రతకాలి, పవిత్రంగా బ్రతకాలని ఎందుకు చెప్తారో తెలుసా? దైవజనుడైన మోషే తాను ఆరాధించే దేవుని గురించి ఇలా అంటాడు. కీర్తనల గ్రంథం 92వ కీర్తన, అందరూ చూడండి. 92వ కీర్తన 10వ వచనం, 92వ కీర్తన 10వ వచనం, 11వ వచనం. 90వ కీర్తన తమ్ముడు, నేనేం చెప్పాను? 14వ చరణం ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథం ఒకసారి మీ బైబిల్ తెరిచి చూడండి. మాట బహు చక్కగా ఉంటుంది. 92:14 చూడండి ఒకసారి. ఎస్, నేను చదువుతాను, నాతో కలిసి చెప్పండి. నా ఆశ్రయదుర్గమైన యెహోవా, మరోసారి, నా ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై. ఒకసారి నా వైపు చూసి నాతో కలిసి చెప్పండి. నా ఆశ్రయదుర్గమగు యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు. ఆ దేవుడు ఎవరో తెలుసా? ఏ చెడుతనము లేని దేవుడు. ఏ చెడుతనము లేని దేవుడుండే ఆ పరలోక రాజ్యం చేరుకోవాలంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే నాలో ఉన్న చెడుతనాన్ని విడిచిపెట్టాలి, నీలో ఉన్న చెడుతనాన్ని విడిచిపెట్టాలి. మీరు అనొచ్చు, అయ్యా పాపం చేస్తూ బ్రతికితే పరలోక రాజ్యం చేరుకోలేమా? పరిశుద్ధ లేఖనం అంటుంది, పరిశుద్ధత లేకుండా ఎవ్వడు ప్రభువుని ఎవడును అని ఎందుకన్నాడో తెలుసా? వాడు దైవజనుడా, విశ్వాస, నన్ ఆఫ్ బిజినెస్. కొత్తగా రక్షించబడిన వాడా, 30 సంవత్సరాల క్రితం రక్షించబడిన వాడా, దేవుడు పట్టించుకోడు. గొప్ప కులంలో నుంచి వచ్చిన వాడా, చిన్న కులంలో నుంచి వచ్చిన వాడా, కులాలు దేవుడు లక్ష్య పెట్టడు. కోట్ల రూపాయలు కానుకిచ్చిన వాడా, కొంచెం కానుకిచ్చిన వాడా, డబ్బును దేవుడు లక్ష్య పెట్టడు. కరాఖండిగా దేవుడు చెప్తాడు, పరిశుద్ధత లేకుండా ఎవ్వడు ప్రభువుని. ఒక్కసారి వినండి, ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో చెల్లి, తమ్ముడా, నీ చూపు ఎలా ఉంది? నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? నీ హృదయపు తలంపులు ఎలా ఉన్నాయి? దేవుని ఎదుట పరిశుద్ధంగా ఉన్నాయో లేవో ఒక్కసారి ఆలోచించు. పరిశుద్ధంగా ఉంటేనే ఆ పట్టణాన్ని చేరతామా? ఎస్. ఎందుకో చెప్పంటారా? ఆ పట్టణానికి పెట్టబడిన పేరు పరిశుద్ధ పట్టణం. ఆ పట్టణములో ఉన్న దేవునికి పెట్టబడిన పేరు పరిశుద్ధ దేవుడు. ఆ పరిశుద్ధ దేవుడు ఆసీనుడై ఉన్న సింహాసనం పరిశుద్ధ సింహాసనం. ఆ దేవదేవుణ్ణి ఆరాధించే కోటాను కోట్ల దేవదూతలకు పెట్టబడిన పేరు పరిశుద్ధ దేవదూతలు. అక్కడ పరిశుద్ధత 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 అనేది తప్ప పాపం ఎక్కడ కనపడదు. గనుక ఈ భూమి మీద ఉన్న దినాలలోనే నీ చెడుతనాన్ని విడిచిపెట్టి, సంత వీధులను విడిచిపెట్టి యథార్థవంతులకు
చెడుతనమును విడిచిటయే రాజమార్గం అన్నట్లుగా ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో నీ చెడుతనాన్ని విడిచిపెట్టి రాజమార్గంలో నడుచుదువుగాక. సంత వీధులను యేసు నామములో మనం విడిచిపెట్టుదుముగాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. యేసుక్రీస్తును గూర్చి రెండవ మాట బైబిల్లో మనం చూస్తాం. ఆయన వీధులలో కేకలు వేయడం. వీధుల్లో కేకలు ఉంటాయి, వీధుల్లో అల్లరి ఉంటుంది, వీధుల్లో అలజడి ఉంటుంది, వీధుల్లో వివాదాలు ఉంటాయి. రాజమార్గం సమాధానం, 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 సమాధానంతో నిండుకున్నది రాజమార్గం. క్రైస్తవ జనమ, ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు లోకంలో ఎక్కడ చూసినా కుటుంబాల్లో అల్లరి, సంఘాలలో అల్లరి. కొన్ని సంఘాలు సంత వీధులుగా మారిపోయాయి, కొన్ని కుటుంబాలు సంత వీధులుగా మారిపోయాయి. సమాధానంగా బ్రతకాల్సిన కొన్ని క్రైస్తవ కుటుంబాలు అల్లరికి, వివాదాలకు మారుపేరుగా మారిపోయాయి. నీవు ఆరాధించే దేవుడు వీధుల్లో కేకలేసేవాడు కాదు. ఆయన జగడమాడడు, ఆయన కేకలు వేయడు. వీధుల్లో జగడాలు ఉంటాయి, అల్లర్లు ఉంటాయి, కేకలు ఉంటాయి. రాజమార్గంలో సమాధానం మాత్రమే ఏలుబడి చెయ్యునుగాక. ఒకసారి గట్టిగా చెప్దాం ఆమేనని, కొంచెం గట్టిగా చెప్దాం ఆమేనని. అయ్యలరా, అల్లరి ఎంత ప్రమాదకరమో తెలుసా? యాకోబు భక్తుడు మాట్లాడుతూ అల్లరి, వివాదం ఎక్కడుంటుందో, వివాదం ఎక్కడుంటుందో అక్కడ అల్లరి, ప్రతి నీచ కార్యం ఉంటుంది అని లేఖనాల్లో రాయబడింది. మీరేమనుకోవద్దు నేను ఇలా చెప్తున్నందుకు. భార్యాభర్తలు కొట్లాడుకుంటూ మందిరానికి వస్తున్నారు. వారు చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్తారా? సమాధానకరమైన రాజ్యం అది, ప్రేమతో కూడుకున్న రాజ్యం అది. కొట్లాడుకునే భార్యాభర్తలు ఎలా పరలోకం చేరగలుగుతారు? కొట్లాడుకునే విశ్వాసులు ఎలా పరలోకం చేరగలుగుతారు? కొట్లాడుకునే అత్తాకోడలు ఎలా పరలోకం చేరగలుగుతారు? కొట్లాడుకునే దైవ సేవకులు ఎలా పరలోకం చేరగలుగుతారు? కొట్లాడుకునే అన్నదమ్ముళ్ళు ఎలా పరలోకం చేరగలుగుతారు? అపోస్తలుడైన పౌలు వారు మాట్లాడుతూ అంటారు కదా, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ వీటన్నిటిలో శ్రేష్టమైనది. థ్యాంక్ యూ. ఏది శ్రేష్టమైనది? వీటన్నిటిలో శ్రేష్టమైనది ప్రేమయే. నీవు ఆరాధించే యేసుక్రీస్తు అల్లరికి కర్త కాదు, సమాధానానికి కర్త. చప్పుడు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. కొంచెం గట్టిగా. ఒకవేళ మీరు నన్ను అడగండి, అన్నయ్య మా ఇంట్లో గొడవలు జరగకుండా సమాధానంగా ఉండాలంటే ఏం చేయాలన్నయ్య? ఒక చిట్కా చెప్తా. మా చర్చికొచ్చే ఇద్దరు భార్యాభర్తలు, వాళ్ళు పెళ్ళి 25 సంవత్సరాలు అవుతుందట. 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నా చేత ప్రార్థన చేయించుకోవటానికి వచ్చారు. అన్నయ్య మా పెళ్ళి 25 సంవత్సరాలు అవుతుంది అన్నయ్య, ఇక మీదట మరెక్కువ సంతోషంగా బ్రతికేటట్లుగా మా కొరకు ప్రార్థన చేయండి అన్నయ్య అని వాళ్ళిద్దరూ వచ్చారు. నేను కాస్త సరదాగా ఒక మాట అడిగా, అన్నయ్య ఈ 25 సంవత్సరాలు మీ దాంపత్యంలో అక్క అలిగి పుట్టింటికి ఇప్పటికి ఎన్నిసార్లు వెళ్ళింది? మీ మధ్యలో ఎన్నిసార్లు గొడవ జరిగింది? నేను నీతో కాపురం చేయను బాబోయ్, నీకు ఒక నమస్కారం, మీ అమ్మోళ్ళకు ఒక నమస్కారం, మీ పుట్టింటి వాళ్ళకు నమస్కారం అని సిస్టర్ అలిగి ఎన్నిసార్లు వెళ్ళింది ఇప్పటికి అన్న. ఆయన నా వైపు చూసి ఏమన్నాడు తెలుసా? దేవుని మహా చెప్పండి అదే మీరు చెప్పాలి. దేవుని మహా చెప్పాలి. దేవుని మహా గొప్ప కృపను బట్టి ఒక్కసారి కూడా నా భార్య అలిగి పుట్టింటికి వెళ్ళలేదన్నా అన్నాడు. జోసఫ్ గారు మీరు చప్పట్లు కొట్టారు, నేను కొట్టలా. నేను అనుకున్నా, అన్నా కూడా అనుకునేదే ఉంది, ఇంతకు మించిన పెద్ద అబద్ధం ఏదీ లేదన్నా. అన్నా మీకు ఎందుకు అబద్ధం చెప్తానన్నా, దేవుని కృపను బట్టి మేము భార్యాభర్తలం కొట్లాడుకున్న రోజు ఒక్కటి కూడా లేదన్నా అన్నాడు. నాకు ఆయన మాట నమ్మబుద్ధి అయ్యి, 25 సంవత్సరాల దాంపత్యంలో కొట్లాడుకోకుండా ఎలా ఉన్నారు? భార్యాభర్తలు అన్న తర్వాత, సంసారం అన్న తర్వాత సరిగమలు ఉండక మానవు కదా. వాటిలో స్కేళ్ళు వేరు, మళ్ళా వాటిలో స్కేళ్ళు వేరు. కొన్ని కుటుంబాల్లోనేమో లో స్కేల్, కొన్ని కుటుంబాల్లోనేమో మీడియం, కొన్ని కుటుంబాల్లోనేమో హై స్కేల్, కొన్ని కుటుంబాల్లో అయితే స్కేలే దాటిపోద్ది. లాస్ట్ స్కేల్ ఎంత తమ్ముడు? 6.5 7? కొన్ని కుటుంబాల్లో 9. స్కేలే దాటిపోద్ది. భార్యాభర్తల తర్వాత కొట్లాట్లు వస్తాయి కదా, అల్లరి లేకుండా మీ కుటుంబాన్ని ఎట్లా కట్టుకున్నారు? ఆయన నవ్వుతా, అంటే మీ మధ్య కొట్లాట్లు రాలేదా అన్న. కొట్లాట్లు రాకపోవటం ఏంటన్నా, అప్పుడప్పుడు కోపతాపాలు వచ్చినాయి కానీ మేము కొట్లాడుకోలేదన్నా అన్నాడు. కోపతాపాలు వచ్చినా కొట్లాడుకోకుండా ఎట్లా ఉన్నారన్న?
ఏమి లేదన్నా, నేను ఎప్పుడైనా కోపంగా మాట్లాడితే, పళ్ళు పొటపొటమని ఉరికితే, గుడ్లు ఉరివిరులు చూస్తే, కోపంగా నేను మాట్లాడబోతుంటే చాలు సిస్టర్ నా ముందు నిలబడదన్నోయ్, వెంటనే బట్టలారేయటానికి బాల్కనీ మీదకి పోద్ది, లేదంటే కిచెన్లోకి పరిగెత్తిద్ది, లేదంటే కిందకి పరిగెత్తిద్ది. నేను కోపంతో ఉన్నప్పుడు పొరపాటున నా ఎదుట నిలవబడదన్నా. ఒక 5 నిమిషాల తర్వాత వస్తుంది, ఈలోపు కోపం తగ్గిపోద్ది, బీపీ నార్మల్ అయిపోద్ది, కూల్ అయిపోద్ది. అమ్మ మీరేం చేస్తారో తెలుసా? మా వాడు కోపంతో ఉన్నప్పుడే రెచ్చగొడతారు. ఆ కృప ఉంటుంది కొంతమందికి కృప వెంబడి కృప ఉంటుంది, ఇంకొంతమందికి శాశ్వత కృప ఉంటుంది ఈ విషయంలోనమ్మా. ఇప్పుడు పొరపాటున మా వాడు కొడతా అని అన్నాడు అనుకో, కొంతమంది ఏమంటారు తెలుసా? కొడి చూద్దాం. వాడి కోపం పెంచి కొట్టేదాకా రెచ్చగొట్టి పెటామని కొడతాడు. పెటామని కొట్టిన తర్వాత అయినా ఈ సిగ్గులేని మనిషి ఆగాలగా? ఆగదాం. ఈసారి ఏమంటుందో తెలుసా? ఇంకోసారి కూడా చూద్దాం. ఎంత చక్కగా నవ్వుకుంటున్నారో చూడండి, గుర్తొచ్చినాయి. ఇంకోసారి కూడా చూద్దాం. కొంతమంది మాటకు ప్రతి మాటని రెచ్చగొడతారు. అమ్మా, భర్త ఎప్పుడైనా కోపంగా ఉంటే, చెడ్డోడు కాదు మంచోడే, ఎప్పుడైనా కోపంగా ఉంటే ఒక్క 5 నిమిషాలు ముఖం చాటేయి. మన కుటుంబాలు అల్లరితో నిండుకోకూడదు, సమాధానంతో నిండుకోవాలి. ఎందుకో తెలుసా? మనం అమలాపురం పట్టణస్థులు మాత్రమే కాదు, దీనికి మించిన అసలు అమలాపురం ఉంది, పరలోక పట్టణస్థులం. ఆ పట్టణాన్ని ఏ విధం చేతనైనా మనం చేరుకోవాలి. అల్లరి జనం పరలోక రాజ్యం చేరరు. కయ్యానికి కాలు దువ్వేవాడు పరలోక రాజ్యం చేరడు. వివాదాలు పడేవాడు, కొట్లాటకు దిగేవాడు, రక్తపాతాన్ని చిందించేవాడు పరలోక రాజ్యం చేరడు. అది సమాధానకరమైన రాజ్యం, అది ప్రేమ కుమారుని రాజ్యం. నేనన్నా, సరేనన్నా, మీకు కోపం వచ్చినప్పుడు తను బాల్కనీ మీదకి వెళ్ళిద్ది, బట్టలారేయటానికి వెళ్ళిద్ది, కిచెన్లోకి పోయి కిందకి వెళ్ళిపోద్ది, బాగానే ఉందన్న. అంటే కోపం నీకు ఒక్కడికైనా, మరి మీ ఆవిడికి లేదా అన్న, సిస్టర్కి లేదా అన్న? ఆయన పక్క నవ్వేమన్నాడు తెలుసా? దానికి కోపం లేకపోవటం ఏంటన్నా, దానికి అసలే బీపీ అన్నాడు. దానికి కోపం లేకపోవటం ఏంటన్నా, దానికి అసలే బీపీ అన్నాడు. మరి బీపీ పెట్టుకొని నువ్వు కొట్లాడుకోకుండా ఎట్లున్నావు అయ్యా అంటాడు. అదే చిదంబర రహస్యం. ఏమి రహస్యం అయ్యా అన్న? మరి మీ ఆవిడ కోపంతో ఉన్నప్పుడు ఏం చేస్తావన్నా? ఎప్పుడైనా నా భార్య కోపంతో ఉన్నట్లుగా నాకు అనిపిస్తే, మొత్తానికి మన దానికి బీపీ పెరిగినట్టుందే, ఇట్లా కాదు ఇక్కడుంటే కష్టమని డైరెక్ట్గా డ్రెస్ రూమ్కి వెళ్తాను అయ్యగారు, సొక్కాయి తగిలించుకుంటా అయ్యగారు, మార్కెట్కి వెళ్ళిపోతాం. పెద్ద కోపం అయితే గంట తర్వాత వస్తా, చిన్న కోపం అయితే అర్ధగంట తర్వాత వస్తా. అన్నో వచ్చేటప్పుడు ఒటి చేతులతో రానన్నా, పొకోడి తీసుకొస్తానన్నా అన్నాడు. నాకు అర్థం కాక పొకోడి ఎందుకయ్యా అన్న. నవ్వుతూ అంటాడు, అన్నయ్య నా భార్యకి పొకోడి అంటే మహాపిచ్చి, దాని వీక్నెస్ మీద దెబ్బ కొడతా. దానికి పొకోడి అంటే మహాపిచ్చి. చివరికి చనిపోయే ఆఖరి క్షణాల్లో నా భార్య దగ్గరికి వెళ్ళి, భార్యమణి నీ చివరి కోరికేంటో చెప్పువా తీరుస్తా అని అంటే, పొకోడి దీని చచ్చిపోవాలని ఉందయ్యా అని అంటది. దాని వీక్నెస్ నాకు తెలుసు. పొకోడి ముందేస్తే ఆ పిచ్చిదానికి అదే పరలోకం అన్నా. మెట్టుకు ఏమన్నాడు తెలుసా? మన కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాలు అల్లరి కుటుంబాలుగా ఉండకూడదు, వివాదపు కుటుంబాలుగా ఉండకూడదు, సమాధానకరమైన కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండునుగాక, సమాధానకరమైన సంఘాలుగా మన సంఘాలు ఉండునుగాక, సమాధానపు పునాదుల మీద మన సంఘాలు, కుటుంబాలు యేసు నామములో కట్టబడునుగాక. విచిత్రం చూడండి, పేతురు యేసయ్య మార్గాన్ని సరిగ్గా అర్థం చేసుకోక ఏదో అల్లరి చేద్దామన్నట్లుగా ప్రయత్నం చేశాడు. యేసు ప్రభును సంఖ్యలతో బంధించి రోమావారికి అప్పగించుదామని చెప్పి ఒక ఆయన వచ్చాడు. ఆయన పేరు మల్కు, రోమా సైనికుడు. యేసు ప్రభుని అట్లా పట్టుకుందామని ముందుకొచ్చే లోపే పేతురు గారు ఏం చేశాడో తెలుసా? కత్తి తీశాడు. అంతకాలం యేసు ప్రభు కనపడకుండా కత్తి ఎక్కడ దాచిపెట్టాడో నన్ను అడగొద్దు, నాకు కూడా తెలియదు. యేసు ప్రభు కనపడకుండా కత్తి దాచిపెట్టాడంటే కత్తి తీసి మలుకు చెవులు తెగ్గొట్టేశాడు. పేతురు ఏమనుకున్నాడు తెలుసా? నేను గనక అందరికంటే ముందుగా చెవులు తెగ్గొడితే యేసు ప్రభు నన్ను చూసి, షహబాష్ పేతురు,
నా ఒంటి మీద ఏగవాలినో నువ్వు తట్టుకోలేకపోయావు పేతురు. శిష్యుడంటే ఎట్టుండాలా? గురువుగారు ఒంటి మీద చేయబెడితే తట్టుకోలేకపోయాడు. శిష్యుడంటే ఇట్లుండాలి. షహబాష్ పేతురు అని యేసు ప్రభు అంటారేమోనని పేతురు అనుకున్నాడు. యేసయ్య అంటారు, పేతురు, నా రాజ్యం కత్తితో స్థాపించే రాజ్యం కాదు, రక్తపాతంతో స్థాపించే రాజ్యం కాదు. నా రాజ్యం ప్రేమతో స్థాపించే రాజ్యం, సమాధానంతో స్థాపించే రాజ్యం. పేతురు, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చస్తాడు, జాగ్రత్త. కత్తి పట్టుకునే రాజ్యం కాదు నా రాజ్యం. చాలా మంది ప్రజలకు తెలియదు ఈ సంగతి. క్రైస్తవ్యం కత్తి పట్టుకునే రాజ్యం కాదు. కత్తి పట్టుకున్న క్రైస్తవుని యేసుక్రీస్తు హర్షించడు. క్రైస్తవ్యాన్ని కాదన్నారని 10 మందిని చంపి వారి తలలు తీసుకొచ్చి యేసు ప్రభు పాదాల మీద పెట్టి, అయ్యా వీడు నేను కాదన్నాడు కాబట్టి 10 మందిని చంపి 10 మంది తలకాయలు తీసుకొచ్చాను, నీ పాదాల ముందు పెట్టానంటే షహబాషనుడు, ప్రభు, నా రాజ్యం కత్తితో చేసే రాజ్యం కాదు, రక్తపాతంతో స్థాపించే రాజ్యం కాదు. పొరపాటున ప్రభు హర్షించడు గనుకే ఈ భూమి మీద ఎన్ని మతాలున్నా, ఎన్ని మార్గాలున్నా, క్రైస్తవ్యం ఒక ప్రత్యేకమైనటువంటి మార్గం. ఎందుకో తెలుసా? ఏ క్రైస్తవునైనా భూమి మీద గమనించండి, గొడవ పడేవాడు కాదు క్రైస్తవుడు, గొడవలకు దిగేవాడు కాదు క్రైస్తవుడు, అల్లర్లు చేసేవాడు కాదు క్రైస్తవుడు. ఈ చెంప కొడితే ఈ చెంప చూపించేంత సహన గుణం కలిగిన వాడు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారంటే ఒక్క క్రైస్తవుడు మాత్రమే. నా భారతీయ సహోదరులారా, మా దేశం అంటే మా గుండెల నిండా ప్రేమ ఉంది. మేము పుట్టిన జిల్లా అన్నా, మేము పుట్టిన రాష్ట్రం అన్నా, మేము పుట్టిన దేశం అన్నా, మా భారతీయ సహోదరులైనా మేము చిన్నతనం నుంచి ప్రతిజ్ఞ చేశాం, భారతదేశం మా మాతృభూమి, భారతీయులందరూ మా సహోదరులు. మేము ప్రతిజ్ఞ చేయటం మాత్రమే కాదు, మా ప్రభు మాకు నేర్పింది సహోదరత్వం, ప్రేమ, క్షమాపణ, ఓర్పు. పొర్రపాటున ప్రాణం పోయే క్షణం వచ్చిన ఎన్నటికీ మేము దేశద్రోహులం కాదు. ఈ దేశం కొరకు ప్రాణం పెట్టేవాళ్ళం. మేము అల్లరి జనం కాదు, మా ప్రభు అల్లరోడు కాదు. చంపమని మా దేవుడు చెప్పలేదు. ఎవడైనా చంపితే వాడిని చేతులెత్తి ఆశీర్వదించమని ఆ ఓర్పుతనం నేర్పిన సమాధానకర్త మేము ఆరాధించే యేసుక్రీస్తు. ఆ గొప్ప దేవునికి చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. అద్భుతం. ఈ మధ్య దైవజనులు ప్రవీణ్ గారు రాజమండ్రి ప్రాంతంలో మొత్తానికి ప్రభు దగ్గరికి వెళ్ళారు. కారణం ఏదైనా, ఎలా ప్రభు దగ్గరికి వెళ్ళినా, రాజమండ్రి, అమలాపురం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, దైవజనులు, విశ్వాసులు వారు కనపరిచిన ఐక్యత మీ అందరికీ మా చేతులు జోడించి, డినామినేషన్ భేదం లేకుండా మేము ఒకే తండ్రి పిల్లలమని ఐక్యంగా 1000 మంది అక్కడ అడుగుపెట్టారు. విచిత్రం తెలుసా? దరిదాపుగా 1000 మంది, 10,000 మందికి పైగా ఆ పట్టణంలోకి వెళ్ళినా ఎంత అల్లరి జరగల, బస్సులు పగలగొట్టల, రాస్తా రోకోలు చేయలా, గొడవలు చేయలా. 10,000 మంది ఒక చోట కూర్చున్న సమాధానంగా ఎందుకున్నారు తెలుసా? మా ప్రభు మాకు నేర్పిన మార్గం అది. మా ప్రభు మాకు నేర్పిన మార్గం అది. యేసుక్రీస్తు ఎవరు? కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించమని ప్రపంచ మానవాళికి ఓర్పు నేర్పిన సహనశీలి ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అయితే క్రైస్తవ జనమా, ఏ క్రైస్తవుడు కూడా సంత వీధుల్లో తిరిగేవాడిలాగా అల్లరి జనంగా దేవుని పిల్లలు పొరపాటున ఉండకూడదు. ఒక మాట చెప్తాను. అసలు పేతురు మలుకు చెవి ఎందుకు తగ్గొట్టాడు? ఒక డౌటు. ఎందుకు తగ్గొట్టాడు చెప్పంటారా? పేతురయ్య సేవకు రాక మునుపు చేపలు పట్టేవాడు. చేపలు శుభ్రం చేసేటప్పుడు మొట్టమొదటి ఎక్కడ తగ్గొడతారు చెప్పండి? నాకు కొంచెం గట్టిగా చెప్పాలి. సైడ్లు తగ్గొడతారు కదా. మా పాస్టర్ గారి సేవకు వచ్చాడు కానీ పాత అలవాట్లు అప్పుడప్పుడు పనిచేస్తూ ఉంటాయి నాలో కూడా. అన్న, పాతోడు అప్పుడప్పుడు పనిచేస్తాడు, పాత రూపేను అప్పుడప్పుడు పనిచేస్తాడు, పాత ప్రభు కుమార్ గారు అప్పుడప్పుడు పనిచేస్తాడు. అమ్మో, చచ్చిందాక పాత బుద్ధులు బాగుండోయ్. అందుకని లేఖనం అంటుంది, దినదినం మన సిలువ వేయబడి ప్రజలుగా బ్రతకాలి. చప్పట్లు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. పరలోక పట్టణం అది రాజవీధి. రాజవీధిలో సంచరించాలంటే చెడుతనాన్ని విడిచి నడవాలి. రాజమార్గంలో నడవాలంటే క్రైస్తవ జనమా ఈ మాట వినండి, అల్లరిని విడిచిపెట్టి సమాధానకరమైన మార్గాన్ని ఎన్నుకోవాలి. సంత వీధుల్లో ఏం జరుగుతుందో
రాజవీధిలో ఏం జరిగిద్దో మరో మాట. ఇక నేను ముగింపులోకి వచ్చాను. ఒకసారి చూడండి, ఒకసారి అందరూ గమనించండి. హల్లెలూయా. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 14వ వచనం. 59వ అధ్యాయం 14వ వచనం. నాతో కలిసి అందరూ చెప్పండి. న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది, నీతి దూరమున నిలుచుచున్నది, సత్యము సంత వీధులలో పడి ఉన్నది. ఒకసారి చెప్పండి, చివరి మాట చెప్పండి. సత్యము సంత వీధులలో పడి ఉన్నది. ఒకసారి పెద్దగా చెప్పండి. సత్యము సంత వీధులలో పడి ఉన్నది. సంత వీధుల్లో ఏం పడిపోయిందట? నేను ఒక మాట అడుగుతాను, సత్యం అంటే ఎవరు? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమని యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు కదా. సత్యం అంటే యేసుక్రీస్తు వారు. సత్యమనే యేసుక్రీస్తు వారు ఎక్కడ పడద్రోయబడి ఉన్నారట? సంత వీధుల్లో. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, సంత వీధుల్లో ఏం జరిగిద్ది? సంత అని దేన్ని అంటారు? సంతకెళ్ళి వచ్చామండి అంటారు కదా. సంతని దేన్ని అంటారు? ఏమండి? వ్యాపారం జరిగే స్థలం. అయిలరా, కొంతమంది దైవ సేవకులు, కొన్ని సంఘాలు యేసుక్రీస్తును వ్యాపార వస్తువుగా పెట్టి యేసుక్రీస్తు పేరు చెప్పుకొని కోట్లకు పడిగెత్తుతున్నారు. సత్యాన్ని నమ్ముకుంటున్నారు, సత్యబోధ నమ్ముకుంటున్నారు. సంత వీధుల్లో ఏం జరుగుతుందో సత్యాన్ని మార్కెట్లో పెట్టి ఎలా ప్రజలను మోసం చేస్తున్నారో ఒకసారి చూడండి. మాట కీర్తనల గ్రంథం 55వ కీర్తన 11వ చరణం. నాతో కలిసి చెప్పండి. దాని మధ్యను నాశన క్రియలు జరుగుచున్నవి, వంచనయు కపటమును దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నది. అంగడి వీధుల్లో ఏం జరుగుతుందట? వంచన. అంగడిలో ఏం జరుగుతుందట? కపటము. ఒకరోజు ఒక ఆయన వచ్చాడు, అయ్యగారు 2 లక్షల రూపాయలు అప్పు అయిపోయింది అయ్యగారు, నా అప్పంతా తీరిపోయేటట్టుగా మీరు అమ్మగారు మన సంఘ బిడ్డలందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అయ్యగారు, లేకపోతే నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను అయ్యగారు అన్నాడు. నువ్వు చచ్చిపోవటం తర్వాతలే నాయన, అసలు అప్పయింది ఎందుకు అయిపోయింది చెప్పు అన్న. ఏం లేదు అయ్యగారు, ఒక చర్చికి వెళ్ళాను, 50,000 రూపాయలు అప్పు ఉండేది. ఆ చర్చిలో టీవీలో ఒక ప్రకటన ఆ పాస్టర్ గారు ఇచ్చారు, పలానోళ్ళకి 10 లక్షల రూపాయలు అప్పు ఉంటే 2 టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేశారు, 10 లక్షల రూపాయలు అప్పు పోయింది. మీ అప్పు తీరాలంటే మా టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేయండి అని చెప్పాడు. ఆయన మాట నమ్మి 3 టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేశా. అప్పు కాస్త 90,000 అయిపోయింది. ఆ 90,000కి చక్రవడ్డీ, బారు వడ్డీ, భూచక్రవడ్డీ కలిపి ఇప్పుడు 2 లక్షలు అయిపోయింది. నా అప్పు తీరేటట్టుగా మీరు అమ్మగారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. ఎవరికి గట్టేవది? సత్యాన్ని సంత వీధుల్లో అమ్ముకునే ప్రజలు. మీరు కూడా ఎంత గొప్పవాళ్ళో తెలుసా? సత్యాన్ని సంత వీధుల్లో అమ్ముకునే సేవకులను నమ్ముకుంటారు, కానీ వాళ్ళకి కానుకలు పంపిస్తారు, కానీ ఇల్లు తిరిగి సైకిల్ మీద తిరిగి అయ్యో మా విశ్వాసులు, అయ్యో మా బిడ్డలు వాళ్ళకి ఏ ఆపద వచ్చిందోనని కడుపు చంపుకునే మీ సేవకులు ఉన్నారు చూసారా? వాళ్ళు ఎన్నిసార్లు వచ్చినా జేబులు చేయి పెట్టడం, చిల్లర పైసలా కాదయ్యి, ఇది 10 రూపాయల కాదనని కాగితాలు నలిపి వాడికి చెమటలు పుట్టించి మా వాడు 10 రూపాయల కాగితం తెస్తాడు బయటికి. సత్యాన్ని సంత వీధుల్లో పెట్టి అమ్మేవారికి లక్షల రూపాయలు. దైవజనమా, ఈరోజు కొంతమంది దైవ సేవకులకు సత్యమైన యేసుక్రీస్తు వారు ఒక మార్కెట్ వస్తువుగా మార్చి, యేసుక్రీస్తును మార్కెట్ వస్తువుగా చూపించి కోట్లకు పరిగెత్తుతున్నారు కొంతమంది దైవ సేవకులు. వాక్యం వింటున్న మీరు ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించే సేవకులా కాదా వీళ్ళు? యేసు ప్రభు పేరు కొరకు బ్రతుకుతున్నారా? యేసు ప్రభు పేరు చెప్పుకొని బ్రతుకుతున్నారా? గుర్తుపట్టాలి. ఈ లోతైన మాట ఇంకోసారి చెప్తాను. యేసు ప్రభు పేరు చెప్పుకొని బ్రతుకుతున్నారా? యేసు ప్రభు పేరు కొరకు బ్రతుకుతున్నారా ఈ దైవ సేవకులు? ప్రతి సంఘ బిడ్డ దీన్ని గుర్తుపట్టాలి. ప్రభు సన్నిధికి చేరిన ప్రవీణ్ గారు ఉన్నారు కదా, ఒకరోజు చెప్తున్నారు ఆయన, ఎవరో హైదరాబాద్లో ఒక పాస్టర్ గారు చర్చి ఎంట్రన్స్లో పెద్ద బోర్డు పెట్టాడట, మగబిడ్డలు పుట్టేటట్లుగా ప్రత్యేకమైన అభిషేకం కలిగిన దైవజనులు మీ కొరకు ప్రార్థన చేస్తారు. ఏ బిడ్డలు పుట్టేటట్టుగా? మరి మా ఆయన డాక్టర్ గారు, పాస్టర్ గారు, మరి గైనకాలజిస్టు,
మగబిడ్డలు పుట్టేటట్లుగా దైవజనుడు ప్రత్యేక ప్రార్థన చేస్తాడు. ఈ దైవజనుడు ప్రార్థన చేయటాన్ని బట్టి అదిగో శేఖర్ గారికి మగబిడ్డ పుట్టాడు, అభిషేక్ ఐజక్ గారికి మగబిడ్డ పుట్టాడు. మీరు కూడా ఆ పాస్టర్ గారికి వెళ్ళి ప్రార్థన చేయించినారు కదా ప్రభు. ఈ పిచ్చి జనం ఉన్నారు చూసారా, యేసుక్రీస్తును సంత వీధిలో పెట్టి డబ్బు సంపాదించాలనే వంచనతో వాక్యాన్ని వక్రీకరిస్తూ బోధిస్తున్నారు. పరిశుద్ధాత్మ ముసుగులో ఆ రోజుల్లో యేసు ప్రభువారు మట్ల ఆదివారపు దినాన గువ్వలమ్మే వాళ్ళని మందిరంలో నుంచి కొట్టి పారద్రోలేడు కదా. ఒకరోజు ఒక తల్లి పరిశుద్ధాత్మ ముసుగులో పొద్దునే నా దగ్గరికి వచ్చింది. రావటం ఆలస్యం, ఇట్లా ఊగిపోతుంది. ఏమైందమ్మా అన్నాను. అయ్యగారు, నిన్నటి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఒకటే ప్రేరేపణ నాకు ఇచ్చాడు అయ్యగారు, మీకు ప్రవచనం చెప్పమని అంది. దేవుడు ఏదైనా నాతో మాట్లాడాలంటే నాతో ముఖాముఖిగా మాట్లాడతాడు. నేను దైవదాసుని, లేకపోతే దైవదాసురాలి ద్వారా మాట్లాడతాడు. మా దగ్గర ప్రతిష్ఠించబడిన దైవ సేవకులు ఉన్నారు. ఒకవేళ నాతో మాట్లాడాల్సి వస్తే నా పిల్లల ద్వారా దేవుడు మాట్లాడతాడు. నీతో ఏం మాట్లాడతాడమ్మా? అయ్యగారు, ఇది దేవుని ప్రవచనం అయ్యగారు, మీరు అట్లా కాదన్నద్దు, ప్రవచనం చెప్తాను అయ్యగారు అని. సరే, మొహమాటం కొద్ది ఏం చెప్తావో చెప్పాను. మోకరించింది, నన్ను కూడా మోకరించమంది. మొత్తానికి బలవంతంగా మోకరించా. ప్రవచనం స్టార్ట్ చేసింది. ముందేదో అంది, సడన్గా మధ్యలో ఏమందో తెలుసా? అరే నా కుమారుడా అంది. ఒకేసారి అరే నా కుమారుడు అనేసరికి కడకడ వడకటం స్టార్ట్ అయిపోయా. నేను ఆ రోజు అర్థమైంది నేను నంబర్ 1 పిరికొండని. అప్పుడు అర్థమైంది ఏమందో తెలుసా? అరే నా కుమారుడా, నా దాసురాలు ఊరకే రాలేదురా, రాకు తగ్గట్లా. రే నా కుమారుడా, నా దాసురాలు ఊరకే రాలేదురా, నా దాసురాలు నేనే పంపించారా, నా దాసురాలు చాలా అవసరతలో ఉందరా, ఇది నీకు తెలియదా? నీ కళ్ళు మూయబడ్డాయా? నా దాసురాలు చాలా అక్కరతలో ఉంది, 5,000 రూపాయలు ఇచ్చి నా దాసురాల్ని పంపించు, ఇదే యెహోవా వాక్కు అని అంది. కళ్ళు తెరిచింది, నేను కళ్ళు తెరిచా. అయ్యగారు, దేవుడు ఏదో ప్రవచనం చెప్పినట్టుందే అని అంది. నేనన్నా, ప్రవచనం చెప్పి నీకు తెలుసు కదమ్మా, ఏ ప్రవచనం చెప్పాడో చెప్పన్నా. అయ్యగారు, ప్రవచనం చెప్పటం వరకే నాకు తెలుసు, కానీ ఏ ప్రవచనం చెప్పాడో మాకు తెలియదు అయ్యగారు అంది. నేను వెంటనే ఏమన్నానో తెలుసా? అమ్మ, నాకేదైనా మెల్లిగా చెప్పే మాటలు వినపడతాయి, కానీ పెద్దగా చెప్పే మాటలు అసలు వినపడవమ్మా. సడన్గా నాకు చెవుడు వచ్చిందమ్మా, ఏం చెప్పాడు నేను వినలేదమ్మా అన్న. ఆగయ్య గారు, గుర్తు తెచ్చుకుంటాను అయ్య గారు, ప్రవచనం అట్ట మర్చిపోతే అట్ట అయ్య గారు, గుర్తు తెచ్చుకుంటాను ఆగయ్య గారు, గుర్తు తెచ్చుకుంటాను ఆగయ్య గారు అంతే. ఒక 5 నిమిషాల తర్వాత అదే 5,000 రూపాయలు అన్నాడు కదా, నోరు మోయే. తినటానికి డబ్బు లేకపోతే పచ్చి మంచినీళ్ళు త్రాగి ఆకలి దప్పులతో అల్లాడిపో. పరిశుద్ధాత్మ ముసుగులో పేద ప్రజల డబ్బును ఆర్జించాలని సత్యాన్ని సంత వీధుల్లో పెట్టి యేసుక్రీస్తును వ్యాపార వస్తువుగా పెట్టి సేవలో డబ్బును ఆర్జించటం అది అక్రమం. మీరు కూడా ఎలాంటి భక్తులు తెలుసా? ఎలాంటి వాళ్ళని నమ్ముతారు, కానీ దేవుని కొరకు కష్టపడి ఈ సేవకులు మీరు నమ్మట్లా. వీళ్ళు ఎన్నిసార్లు తిరిగినా పదే 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 అద్భుతం, కృప. అదే మాలాంటి వాళ్ళు టీవీలో కనపడటంతో మీ ప్రార్థన అవసరతలు ఏమన్నా మాకు తప్పకుండా రాయండి, మీ కొరకు మానక ప్రార్థన చేస్తాం. మా వాడు తప్పకుండా ప్రార్థన చేస్తానంటాడు, ప్రతి నిత్యం తప్పుతూనే ఉంటాడు. ఆ సంగతి మీకు తెలియదు. అలాగని వీళ్ళని పొగట్టానికి నేను చెప్పట్లేదు. కొంతమంది దైవజనమా వద్దా అయ్యగారు, ఈ మాట చెప్పచ్చా? ఇట్లా అన్నాడు జోసెఫ్ గారు, మీరు లైసెన్స్ ఇచ్చారు కాబట్టి చెప్తాను. ఒక ఆయన అంటాడు, నేను 19 సంవత్సరాల క్రితం సేవకొచ్చా, సేవకు రాకమునుపు నాకేమీ లేదు, ఈరోజు దేవుని కృపను బట్టి నాకు లేనిదంటూ ఏమీ లేదు. ఈ 19 సంవత్సరాల సేవలో 20 ఎకరాల పొలం దేవుడు అనుగ్రహించాడు, అందుకు దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమెనన్నారా మీరు కూడా? అపోస్తుడైన పౌలు అంటాడు, నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముతో వేయపరిచెదను, నన్నును నేను వేయపరుచుకుందును. ఏంటి రాజమార్గం? త్యాగంతో కూడుకున్నది. ఏంటి రాజమార్గం?
సమర్పణతో కూడుకున్నది. దేవుని సేవ కొరకు బలిపీఠం మీద పెట్టబడి సజీవ యాగమైపోవటమే రాజమార్గం. ఏ సేవకుడు చెప్పగలడండి? సేవకు రాకమును 100 ఎకరాల పొలం ఉండేది, బర్నబా అంటాడు. కుప్రాలో 100 ఎకరాల పొలం ఉండేది. సేవకు వచ్చిన తర్వాత పొలం అంతా దేవుని సేవ కొరకు ఖర్చు పెట్టా. కుప్రాలో భూస్వామి, ఆసామి దేవుని సేవకు వచ్చిన తర్వాత పొలం అంతా మీ దేవుని సేవకు ఖర్చు పెట్టాడు. ఒకసారి కుకట్పల్లిలో మీటింగ్కి వెళ్ళాను. 2వ రోజు, అది డిసెంబర్ నెల. ఒక ఆయన నా దగ్గరకు వచ్చాడు. నేను స్టేజ్ ఎక్కేటప్పుడు, అయ్యారు పలానా పెద్ద పాస్టర్ గారిని పిలిచి పలానా ఫంక్షన్ హాల్లో సెమీ క్రిస్మస్ పెట్టాను అయ్యారు, కొంచెం టెన్షన్గా ఉంది, ఇంకో వారం రోజుల్లో ఆ మీటింగ్ ఉంది, నాకు 4 లక్షల రూపాయలు కావాలి, చిల్లి గవ చేతిలో లేదు, ఏం చేయాలో నాకు అర్థం కావట్లా, దేవుడు సహాయం పంపించేటట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి అయ్యారు, దేవుడు ఎట్లయినా మా విశ్వాసులను రేపేటట్లుగా వాళ్ళ హృదయాలు కదిలించేటట్లుగా మీరు గట్టిగా ప్రార్థన చేయండి అన్నాడు. తప్పకుండా గట్టిగా ప్రార్థన చేశా. ఏం కలవరపడద్దు, 4 లక్షలే కాదయ్యా, ఆల్రెడీ నీకు 8 లక్షల రూపాయలు దేవుడు ఇచ్చాడన్న, 8 లక్షలకు పైగా దేవుడు ఇచ్చాడన్న. అంతంతో మా జోసఫ్ గారు అన్నట్లుగానే హల్లెలూయా అని, అయ్యగారు ఎక్కడి నుంచి వస్తున్నట్టుగా దేవుడు మీకు దర్శనంలో చూపించాడన్న. నాకు ప్రసంగం టైం అవుతుందే, ప్రసంగం వేదిక దిగిన తర్వాత చెప్తాను అన్న. మొత్తానికి పైకి వెళ్ళే ప్రసంగం అయిపోయింది, కిందకి దిగొచ్చా. దిగి రావటంతో వెంటనే ఏమన్నాడు తెలుసా? అయ్యగారు ఆ 4 లక్షల రూపాయలు దేవుడు ఇస్తున్నట్టుగా, ఎటువైపు నుంచి ఇస్తున్నట్టుగా దేవుడు మీకు చూపించాడు అన్నాడు. ప్రత్యేకంగా రావాల్సిన అవసరం లేదు అయ్యగారు, ఆల్రెడీ దేవుడు ఇచ్చాడన్న. అదే ఎక్కడుందో అయ్యగారు, నాకు కనపట్లేదు కదా అన్నాడు. నేను అన్నా, ఈ చేతికి 4 ఉంగరాలు పెట్టుకుంటేవా, ఈ చేతికి 4 ఉంగరాలు పెట్టుకుంటేవా, మెళ్ళో మన గేదెలకు వేస్తారు చూసారా గొలుసు, గేదెలకు వేస్తారు చూసారా గొలుసు, ఆ సైజు బంగారు తాడు వేసుకుంటేవి, ఇంకేం కావాలి నీకు? అవి అమ్ముకో 12 లక్షలు వస్తాయి అన్న. ఏమన్నాడు తెలుసా? అయ్యగారు ఈ ఉంగరం ఏమనుకున్నారు, మా పెళ్ళికి మా భార్య గిఫ్ట్గా పెట్టింది. ఏ ఉంగరం ఏమనుకున్నారు, మా మామ నా పెళ్ళికి జ్ఞాపకార్థంగా గిఫ్ట్గా పెట్టింది. ఏ ఉంగరం ఏమనుకున్నారు, ప్రభుదాస్ గారు వాళ్ళ అబ్బాయి గిఫ్ట్గా ఇచ్చాడు. ఏ ఉంగరం ఏమనుకున్నారు, కృపావరం గారు వాళ్ళ అబ్బాయి గిఫ్ట్గా ఇచ్చాడు. ఏ ఉంగరం ఏమనుకున్నారు, ప్రభుకుమార్ గారు వాళ్ళ అబ్బాయి మొట్టమొదటి ఉద్యోగం జీతం రావటంతో మొట్టమొదటి ఉంగరం నాకు చేయించాడు. ఏ ఉంగరం ఏమనుకున్నారు, జాన్ వెస్లీ గారు 10వ భాగం అంతా నాకు ఈటాన్ని పెట్టి ఉంగరం చేయించుకున్నా. మరి మెళ్ళలో బంగారు గొలుస్తుంది కదయ్యా, మా 10 సంవత్సరాల వివాహ దాంపత్యానికి గుర్తుగా, ఆహా 10 సంవత్సరాల వివాహ దాంపత్యానికి గుర్తుగా మా విశ్వాసులే పైసా పోగేసి, అయ్యగారు మీ మెడ ఒట్టిగా ఉంటే బోసిపోయినట్టుంది అయ్యగారు, గాంధీ తాత మొహం ఉన్నట్టుంది అయ్యగారు, బోసిపోయినట్టుంది అయ్యగారు, మీ మెడ అట్టా చూస్తే మాకు ఏదో అయిపోతుంది అయ్యగారు. మా విశ్వాసులు రూపాయి పోగేసి 4 లక్షల రూపాయలు బంగారు తాడు చేయించా. నేను అన్నా, నీదేమో మెళ్ళలో ఉండాలా, జనాలేమో తేరగా తీసుకురావాలా, నీదేమో ఇంట్లో ఉండాలా, నీ ప్రాపర్టీ ఏమో పెరగాల. ఎవరో విశ్వాసులేమో మా పొలం అమ్మేమో, మా స్థలం అమ్మేమో, మా డబ్బులు అమ్మేమో నీకు ఇవ్వాలి. దానికంటే విశేషంగా ఒక విశ్వాసి సమర్పణ కంటే సేవకుడి సమర్పణ మరి అధికంగా ఉండాలి. బిడ్డలారా గుర్తుపట్టండి, సత్యాన్ని సంత వీధుల్లో పెడుతుంది ఏ సేవకులు? సత్యమయ్యున్న యేసుక్రీస్తు కొరకు ప్రాణం పెట్టడానికి కూడా వెనుతీయని సేవకులు ఎవరు? గుర్తుపట్టి ఈ దైవజనులను వెంబడించండి. పరలోకపు రాజు వీధుల్లో మీ పాదం నిలవటానికి నా దేవుడు కృప చూపించునుగాక. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఆఖరి మాట, సంత వీధుల్లో చెడుతనం ఉంది, రాజమార్గంలో పవిత్రత ఉంది. విన్నారా? సంత వీధుల్లో అల్లరి ఉంది, రాజమార్గంలో సమాధానం ఉంది. సంత వీధుల్లో స్వార్థం ఉంది, రాజవీధిలో త్యాగం ఉంది. ఆఖరి మాట చెప్తాను, సంత వీధుల్లో అగ్రపేటాన్ని కోరుకునే అధికార దర్పం ఉంది, రాజవీధుల్లో నోటి మాటతో చెప్పలేనంత దీనత్వం ఉంది. చూడండి ఆ మాట. లూకాసు వార్త 11వ అధ్యాయం 43, 44 వచనాలు. 43, 44 వచనాలు. 43, 44 వచనాలు. ఒకసారి నాతో కలిసి చెప్పండి. అయ్యో పరిసయ్యులారా, మీరు సమాజ మందిరములలో, అగ్రపీఠములను, సంత వీధులలో
వందనములను కోరుచున్నారు. అయ్యో, మీరు కనబడని సమాధుల వలె ఉన్నారు. వాటి మీద నడుచు మనుషులు అవి సమాధులని ఎరుగరనెను. ఇది చాలా గంభీరమైన మాట, అంత వివరం చెప్పలేను, కానీ క్లుప్తంగా చెప్తాను. యేసుక్రీస్తు వారు ఇక్కడ సంత వీధిని దేనితో పోల్చారో తెలుసా? అగ్రపేటాన్ని కోరుకునే మనస్తత్వాన్ని దేవుడు ఇక్కడ బోధిస్తున్నాడు. అమ్మా, ఒక తండ్రి చెప్పినట్లు చెప్తున్నా, మీ దగ్గర నుంచి ఏం ఆశించకుండా, మీ దగ్గర నుంచి భూ సంబంధమైన డబ్బును ఆశించకుండా, ఈ రాత్రి ఈ స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డ పరలోకంలో కూడా కూర్చొండబెట్టాలన్న ఒక్క ఆలోచనతో ఈ మాట చెప్తున్నా. నన్ను వేరే రకంగా అనుకోవద్దు. మీ కుటుంబ సభ్యునిగా నన్ను ఎంచుకోండి. మీ అన్నగా, మీ తోబుట్టువుగా, మీ తమ్ముడుగా నన్ను స్వీకరించండి. మీరు ఏ సంఘాలకు వెళ్తున్నారో నాకు తెలియదు, కానీ వెళుతున్న సంఘాలలో అగ్రపేటాన్ని కోరుకోవద్దు, పెత్తనాలు కోరుకోవద్దు. నా అధికారం చలాయించాలి, నేను సంఘ పెద్దగా ఉండాలి, నా మాటకు అందరూ లోబడాలి, సంఘంలో నా ఆధిపత్యం జరగాలి, నా మాటే నెగ్గాలి, నా మాటే గెలవాలని అగ్రపేటాన్ని పొరపాటును కోరుకోకుండా సంఘానికి వెళ్ళిన తర్వాత దేన మనస్కులుగా దేవుని మందిరంలో బ్రతికే కృప దేవుడు అనుగ్రహించును గాక. సంఘాలలో ఎంత దీనులుగా మీరు బ్రతుకుతారో గుండెల్లో రాసుకోండి సాక్ష్యం, గుండెల్లో రాసుకోండి సాక్ష్యం. హైదరాబాద్లో వనస్థలిపురం ప్రాంతంలో ఒక సువార్త సభ 3 దినాలు. ఆ 3వ దినం కర్ణాటక నుండి ఒక కలెక్టర్ గారి సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు. ఆయన స్టేజ్ మీదకి పిలిచారు, రావట్లా. అరే, ఎవరైనా స్టేజ్ మీద కూర్చోమంటే స్టేజ్ కోసం పరిగెత్తుతారు కదా, ఈయన స్టేజ్ మీదకి రావట్లేదేంటి చూస్తా ఉన్నా. ఆయనకి సాక్ష్యం టైం వచ్చింది. ఆయన రాజమండ్రి వాస్తవ్యుడట. ఆ పేరు వివరాలు నేను చెప్పను. రాజమండ్రి వాస్తవ్యుడు, రాజమండ్రి ప్రాంతాలకు చెందిన వాళ్ళు. ఆయన చెప్తూ నేను వైశ్య కమ్యూనిటీకి చెందినండి. చిన్నతనంలో మా అమ్మ భర్తను కోల్పోయింది, చిన్నతనంలో నా తల్లి విధవరాలైంది, కుటుంబం భారమైన దినాల్లో ముద్దన్నం దొరకని స్థితిలో అల్లాడిపోతూ ఉంటే మా బంధువులు ఎవరూ చారదీలా. ఇది మొండమోపిది, దీని ముఖం చూడకూడదు, అరిష్టం వెలివేశారు. ఎవరో చెప్పారు, విధవరాల పక్షాన్ని వేద్యమాడే దేవుడు ఒక ఆయన ఉన్నారు, విధవరాళ్లకు న్యాయకర్తగా ఉండే దేవుడు ఒక ఆయన ఉన్నారు, తండ్రి లేని వారికి ఆయన తండ్రి, యేసుక్రీస్తు దగ్గరికి రండని ఎవరో చెప్తే ఆదరణతో కూడుకున్న ఆ మాటలు విని మా తల్లి మందిరానికి వెళ్ళింది. వాక్యం వింటూ బలపడింది. వింటూ మా తల్లి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుంది. అప్పుడు మా కులస్తులు వచ్చారు. మనమేంటి, మన కులమేంటి, మనమేంటి, మన గోత్రం ఏంటి? మా తల్లి అంది, నా కష్ట స్థితిలో ఏ దేవుడు నన్ను ఆదరించాడో ఆ దేవుడే నా దేవుడు. నా కష్ట స్థితిలో ఏ కులస్తులు నన్ను ఆదరించారో, ఏ గోత్రం వాళ్ళు నన్ను ఆదరించారో వారే నా రక్త సంబంధీకులు. బ్రతుకు కాలమంతా ఈ సంఘానికి నేను కట్టుబడి ఉంటానని తల్లి మందిరానికి వస్తుంది. నేను 9వ తరగతి 7వ తరగతి చదివే రోజుల్లో ఒకరోజు మా పాస్టర్ గారు నన్ను పిలిచి ఇలా అన్నాడు, బాబు, ప్రజలు మందిరానికి వచ్చేటప్పుడు కొత్త చెప్పులు వేసుకొని రావడానికి కాస్త భయపడుతున్నారా, కొంచెం నువ్వు చెప్పుల స్టాండ్ దగ్గర కాపలా ఉండని చెప్పుల స్టాండ్ దగ్గర కాపలా పెట్టాడట. ఈ అబ్బాయి చెప్పుల స్టాండ్ దగ్గరే నిలవబడేవాడట, చెప్పులు చూస్తూ ఉండేవాడు. 10వ తరగతి పూర్తయింది, ఇంటర్మీడియట్కి వచ్చాడు. పాస్టర్ గారు అన్నాడట, రే బాబు, ఇంటర్మీడియట్కి వచ్చావు, పెద్దోడు అయిపోయావు, ఇంత పెద్దోడు అయిన తర్వాత చెప్పుల స్టాండ్ దగ్గర నిన్నేం పెడతాలేరా, వద్దులే, నువ్వు పెద్దోడు అయిపోయావు అంటే ఆ అబ్బాయి అన్నాడట, అన్న బయట లోకంలో నేను ఎంత పెద్దోడినైనా నా దేవుని మందిరంలో మాత్రం ఒక పరిచారకుడిగా నేను బ్రతకటానికి ఇష్టపడతానన్న. లోకంలో నేను ఎంత గొప్పవాడినైనా జీవం కలిగిన నా దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఒక పరిచారకుడిగా నేను బ్రతుకుతా. సంతోషపడి ఆ చిన్న బిడ్డను గుండెల మీదకు హత్తుకొని ముద్దు పెట్టి నుదుట దీవించాడట. డిగ్రీ అయిపోయింది. ఆంధ్ర యూనివర్సిటీలో ఆంధ్ర యూనివర్సిటీలో పీజీ చేయటానికి వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడట. సమ్మర్ హాలిడేస్ అప్పుడు, దసరా హాలిడేస్ అప్పుడు స్థానిక సంఘానికి వచ్చి ఆదివారం ఆరాధనకు వచ్చినప్పుడు ఎక్కడ నిలబడేవాడు తెలుసా? చెప్పుల స్టాండ్ దగ్గర నిలబడేవాడట. అయ్యగారు వచ్చి అనేవాడట, వరే ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో పీజీ చేస్తున్నావురా, ఎంత గొప్పగా ఆశీర్వదించబడిన తర్వాత ఈ చెప్పుల స్టాండ్ దగ్గర ఉండటం ఎందుకు, వచ్చి లోపల కూర్చో. అప్పుడు అన్నాడట, అన్నయ్య, ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మీతో ఒక మాట అన్నా కదా, లోకంలో నేను ఎంత గొప్పోడినైనా నా దేవుని మందిరంలో మాత్రం ఒక పరిచారకుడిగా బ్రతకటానికి నేను ఇష్టపడతా. తల మీద చేతులుంచి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను దీవించిన దేవుడు
యేసు నామం పేరిటి బిడ్డను దేవుడు దీవించునుగాక. దేవుని వచనం పలికాడు. పీజీ అయిపోయింది. అతనుకున్న టాలెంట్ని బట్టి చర్చి సహకరిస్తే ఢిల్లీలో సివిల్స్ రాయటానికి వెళ్ళాడు. సివిల్స్ క్వాలిఫై అయ్యాడు, మెయిన్స్ క్వాలిఫై అయ్యాడు, ఇంటర్వ్యూకి వెళ్ళాడు. కర్ణాటక రాష్ట్రంలో కలెక్టర్గా దేవుని చేత ఆశీర్వదించబడి ఉద్యోగాన్ని పొందుకున్నాడు. 3 నెలలు ఉద్యోగం చేసిన తర్వాత ట్రైనింగ్ ఏదో ఉంటుందట, సంవత్సరమో ఎంతో. ఆ ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత స్థానిక సంఘ కాపరికి చెప్పాడట, అన్నయ్య వచ్చే ఆదివారం మన ఊరు వస్తున్నా, ఆదివారం చర్చికి వస్తానన్నయ్య. ఇక సేవకుడు ఉప్పొంగిపోయి అన్నాడట, రేయ్ నువ్వు చర్చికి వస్తానన్నావు కదా, వచ్చేయ్, నీ పేరు బ్యానర్ మీద రాస్తా, మన సంఘంలో నుంచి ఇంత ఆశీర్వదించబడ్డావు, ఇది మా అతిశయం రా, నీ పేరు బ్యానర్ మీద రా. వద్దన్నయ్య, ఇట్లాంటి ఏమి చేయొద్దు. సరే చేయను, కానీ ఆదివారం చర్చి లోపలికి వచ్చి నేను నీకు సపరేట్గా కుర్చీ వేస్తా, అక్కడ కూర్చొని సంఘంలో నుంచి నువ్వు ఎలా ఆశీర్వదించబడ్డావో ఇన్స్పైర్ అయ్యేటట్లుగా సాక్ష్యం చెప్పు. సరేనన్నయ్య, నువ్వు చెప్పినట్లుగానే చేస్తానన్నయ్య అన్నాడట. శనివారం అయిపోయింది, ఆదివారం ఆరాధన 9ంటికి స్టార్ట్. కలెక్టర్ గారు వస్తాడని పాస్టర్ గారు 9ంటి దాకా చూశారు, రాలా. లేట్ అయిద్దేమోలోని ఆరాధన ప్రారంభించాడు. పాటలు జరుగుతున్నాయి, వస్తాడని చూస్తా ఉన్నాడు తలుపు వైపు, రాలా. ఆరాధన అయిపోయింది. ఆరాధన అయిపోయిన తర్వాత సాక్ష్యం చెప్పాలి. ఆరాధన ముగింపైనా ఇంకా కలెక్టర్ గారు రాలా. అయ్యో, ఏ బిజీ మీద ఉన్నాడో, ఎవరైనా పంపించి పిలిపిద్దామని చెప్పి ఆ చర్చిలో నుంచి ఆ గేటు దాటి బయటకు, తలుపు దాటి బయటకు వచ్చాడట. అద్భుతం తెలుసా, ఆ కలెక్టర్ గారు చెప్పుల స్టాండ్ దగ్గర నిలవబడి ఉన్నాడట. చెప్పుల స్టాండ్ దగ్గర నిలవబడి ఉన్నాడట. చూసి రే, ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఒక మాట అన్నావుగా, లోకంలో నేను ఎంత గొప్పనైనా నా దేవుని మందిరంలో పరిచారకుడిగా ఉంటానన్నావే, ఆ మాట కట్టుబడి ఉన్నావురా. నీ దీనత్వాన్ని చూసి దేవుడు నిన్ను దీవించాడురా. ఆయన చెప్తూ సాక్ష్యం లేవన్నాడు తెలుసా. ఎంత ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చిందంటే చెప్పుల స్టాండ్లో నుంచి వచ్చింది అన్నాడు. సంఘబిడ్డలారా, నా చేతులెత్తి మీకు దండం పెట్టి చెప్తున్నా, లోకంలో వాట్ ఎవర్ యు మే బి, నువ్వు కోట్లాధిపతి అయి ఉండొచ్చు, మందిరానికి నెలకి లక్షల రూపాయలు దశంభాగం ఇచ్చేవాడి అయి ఉండొచ్చు, గెస్టెడ్ ఆఫీసర్ అయి ఉండొచ్చు, ఎంఆర్ఓ అయి ఉండొచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండొచ్చు, ఐపీఎస్ ఆఫీసర్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ యు మే బి. మందిరానికి వచ్చేటప్పుడు నీ చెప్పులు ఎక్కడ ఇడుస్తావో అక్కడ నీ గొప్పతనాన్ని విడిచిపెట్టి తగ్గించుకొని, నేల మట్టుకు తగ్గించుకొని దేవుని మందిరంలో అడుగుపెట్టు. అంతకంతకు దేవుడు నిన్ను హెచ్చించడం ప్రారంభిస్తాడు. ఈ రోజుల్లో చర్చెస్లో గొడవ కారణం ఏంటో తెలుసా? మేము పెత్తనం చేయాలి, మా ఆధిపత్యం నడవాలి, మేము ఎలా చెప్తే పాస్టర్ గారు అలా చేయాలి, మేము సిట్ అంటే సిట్టు, మేము స్టాండ్ అంటే స్టాండ్, లెఫ్ట్ టర్న్ అంటే లెఫ్ట్ టర్న్, రైట్ టర్న్ అంటే రైట్ టర్న్, అబౌట్ టర్న్ అంటే అబౌట్ టర్న్, మేము ఆడినట్లుగా ఆడాలి పాస్టర్ గారని కొంతమంది విశ్వాసులు పాస్టర్ గారిని రిమోట్ కంట్రోల్ లాగా చేస్తారు. అయ్యలారా, మీ దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా నిష్కపటమైన హృదయంతో చెప్తున్నాను, కాపరి గొర్రెలను నడిపించాలి కానీ గొర్రెలు కాపరిని నడిపించో. ఒకవేళ గనక గొర్రెలే గనక కాపరిని నడిపిస్తే ఇవి గొర్రెలు కాదు, ఆయన కాపరి కాదు. ఏ సంఘానికి మీరు వెళ్ళినా పరలోకపు రాజవీధుల్లో చనిపోయిన తర్వాత మనం అడుగు పెట్టాలంటే బ్రతుకుతున్న ప్రతి చోట దేన మనస్కులుగా మనం బ్రతికితే వాక్యం అంటుంది కదా, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. ఎక్కడి దాకా హెచ్చించబడతాడో తెలుసా? పరలోక రాజ్యం దాకా హెచ్చించబడతాడు. అమలాపురం ఉందే, ఎక్కడుంది అమలాపురం? అసలు శిస్సులు అమలాపురం పరలోకంలో ఉంది. నిర్మలమైన పట్టణం, స్వచ్ఛమైన పట్టణం, ఏ పాపము లేని పట్టణం. ముగిస్తున్నా, ఈ స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డ యేసు నామం పేరిట అసలు శిస్సులు ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే కృప ప్రతి బిడ్డకు దేవుడు అనుగ్రహించునుగాక. ఒక డెక్క కూడా విడిచిపెట్టబడకుండునుగాక.